విజయవాడ పట్టణ పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త. కల్వరీ మార్గం పాల్పృథ్వీ మినిస్ట్రీస్ వారి సారథ్యంలో ప్రతి నెల మొదటి మంగళవారం ఉదయం 9 గంటలకు పరిశుద్ధాత్మ తైలాభిషేక స్వస్థత ఆరాధన జరుగుతుంది. స్థలం మేరీ స్టెల్లా ఇండోర్ స్టేడియం, బెంజ్ సర్కిల్, పంటకాలవ రోడ్, విజయవాడ. సెప్టెంబర్ 3వ తేదీ ఉదయం 9 గంటలకు ఈ ఆరాధన ప్రారంభమవుతుంది. ఇప్పటికే వేలాది మంది ప్రజలు పాల్గొని దేవుని చేత గొప్ప గొప్ప కార్యాలు పొందుకున్నారు. జీవితాలను మార్చి అద్భుతమైన సందేశాలు ప్రకటించబడుతున్నాయి. పరిశుద్ధాత్మ కార్యాలేంటో, పరిశుద్ధాత్మ దేవుడు ఆదిమ సంఘములో జరిగించిన పరిశుద్ధాత్మ కార్యాలు తిరిగి మరి ఈ దినాల్లో జరిగిస్తున్నారు. అప్పుల భారంతో ఉన్నావా? వ్యాధులతో, చీకటి శక్తులతో పీడించబడుతున్నావా? గర్భఫలములు లేక నిందలు అనుభవిస్తున్నావా? అయితే రా, ఈ ఆరాధనలో పాల్గొని దేవుని కార్యాలు పొందుకునండి. నువ్వు ఆరాధించే దేవుడు, నువ్వు ఆరాధించే యేసయ్య, నువ్వు ఆరాధించే మహిమగన్వితుడైన దేవుడు ఆయన ఎటువంటి వాడో నీకు అర్థం చేసుకోవాలి. నువ్వు ఆయన ఎక్కడ ఉన్నాడు, ఆయన ఎలాంటి వాడు నువ్వు తెలుసుకోగలగాలి. నీ దేవుని శక్తి ఏంటో, నీ దేవుని యొక్క బలం ఏంటో, నీ దేవుడు ఎంత ఉన్నతుడో నువ్వు తెలుసుకొని ఆయన సన్నిధానంలో నువ్వు ప్రార్థన చేసే వ్యక్తివై ఉండాలి. హల్లెలూయా. ఈ రోజున ప్రతికూలమైన పరిస్థితుల మధ్యలో, ఈ రోజున కుటుంబాల్లో ఉన్న సమస్యలను బట్టి, అనేక రకాల వేదనలను బట్టి, అనేక రకాల మరి ప్రతికూలమైన పరిస్థితులను బట్టి ఈ రోజున మనుషులు చాలా కృంగిపోయిన స్థితిలో, చాలా వేదనపూరితమైన పరిస్థితుల్లో, చాలా నిరాశ నిస్పృహల మధ్యలో మరి కృంగిపోతూ, నలిగిపోతూ, కుమిలిపోతూ, ఏ దారి దొరకక దిక్కుతోచని స్థితిలో కొందరు, ఎవరైనా సహాయం చేస్తే బాగుండని కొందరు, ఎవరైనా ఆదరిస్తే బాగుండని కొందరు, ఎక్కడికి వెళితే సహాయం వస్తుందో అని కొందరు ఎదురు చూస్తున్న వారు కొందరు, ఇలా వారికి ఉన్న ప్రతికూలమైన పరిస్థితులను బట్టి ఎదురు చూస్తూ ఎంతోమంది సమస్యల్లో, కష్టాల్లో, నష్టాల్లో, శోధనలో ఎవరో సహాయం చేస్తారని వెళ్ళి, ఎవరినో ఆశ్రయించి, ఎవరో మేలు చేస్తారని వారి దగ్గర పడిగాపులు కాచి, ఏ సహాయం అందక, ఏ తోడ్పాటు అందక, వారికి ఉన్న అవసరత తీర్చబడక ఎంతోమంది కృంగిపోయిన స్థితిలో మరి ఉంటూ ఉన్నారు. ఈ రాత్రి ఒకవేళ నీ పరిస్థితులు కూడా అలాగే ఉన్నాయేమో, ఒకవేళ నువ్వు కూడా అదే వేదనలో ఉన్నావేమో, ఒకవేళ అలా వెతుకులాట్లో నువ్వు కూడా ఉన్నావేమో, ఎవరో సహాయం చేస్తానని అర్థిస్తూ ఉన్నావేమో. ఈ దేవుని బిడ్డలారా, ఈ రాత్రి ప్రభు నీతో మాట్లాడాలని ఆశపడుతున్నారు. ఆయన సన్నిధానానికి ఈ రోజున ఏ సమస్యలో ఉండి, ఏ బాధలో ఉండి, ఏ కష్టాల్లో ఉండి, ఏ నష్టాల్లో నుండి ఆయన సన్నిధానానికి వచ్చావో, ఆయన సన్నిధానానికి వచ్చిన మనము ఒక నిశ్చయితతో మనం రావాల్సిన వారమై ఉన్నాం. ఆయన మీద ఒక గురి కలిగి మనం రావాల్సిన వారమై ఉన్నాం. ఆయన దగ్గరికి వెళితే కృప దొరుకుద్దని, దేవుని దగ్గరికి వస్తే నీకున్న ప్రతి వేదన కొట్టివేయబడుతుందని అని తెలుసుకుని నువ్వు రాగలిగినట్లయితే దేవుడు ఖచ్చితంగా నీకు సహాయం చేసే గొప్ప దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. ఏ మనుషుల దగ్గరికి వెళ్ళినా, ఎవరి దగ్గరికి వెళ్ళినా ఒకవేళ నీకు సహాయం దొరకకపోవచ్చు, కానీ దేవుడు నీకు సహాయం చేయగలిగిన గొప్ప దేవుడని, ఆయన నీకున్న ప్రతి ఒక్క ప్రతికూలతలో నుంచి నీకు అనుకూలతలో నిన్ను నడిపించే దేవుడని నువ్వు నమ్మగలిగి ఆయన దగ్గరకు రాగలిగితే దేవుడు నీకు సహాయం చేసే గొప్ప దేవుడై ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మనం ఆరాధిస్తున్న దేవుడు ఎవరు? మనం ఆరాధిస్తున్న దేవుడు ఎటువంటి వాడు? మనం ఆరాధిస్తున్న మరి దేవుడు ఎంత కృపగలిగిన వాడు? మన దేవుని యొక్క సామర్థ్యం ఏంటి? మన దేవుని యొక్క శక్తి ఏంటి? మన దేవుని యొక్క బలం ఏంటి? నువ్వు ఆరాధిస్తున్న మరి దేవునికి ఉన్న ఘనత ఏంటి? అన్నీ కూడా నువ్వు తెలుసుకొని రాగలిగితే ఆయన నీకు సహాయం చేసే గొప్ప దేవుడై ఉన్నాడు. హల్లెలూయా.
హల్లెలూయా. ఆయన యొక్క శక్తిని, ఆయన యొక్క మరి ఆయన యొక్క గొప్ప కృపను, ఆయనలో ఉన్న సామర్థ్యాన్ని, ఆయనలో ఉన్న బలాన్ని, ఆయనలో ఉన్న ఘనతను, ఆయనలో ఉన్న మహిమను, ఆయనలో ఉన్న ప్రభావాన్ని తెలియకుండా మనం ఎన్ని దినాలు ఆయన సన్నిధానానికి వచ్చినా, మనం ఎన్ని సంవత్సరాలుగా ఆయన యొక్క సన్నిధానంలో ఉన్నా, ఆయనను ఆరాధించడానికి నువ్వు వచ్చినా, ఆయనను వేడుకోవడానికి నువ్వు వచ్చినా ఉపయోగం అనేది మన జీవితాల్లో ఉండదు. కానీ ఆయన ఎటువంటి వాడో నువ్వు అర్థం చేసుకోగలిగినప్పుడు, ఆయన నుండి నీకు ఎటువంటి కృప దొరుకుతుందో నువ్వు తెలుసుకోగలిగినప్పుడు, ఆయన నుండి నీకు ఎలా సహాయం నువ్వు అందుకోగలుగో నువ్వు తెలుసుకోగలిగినప్పుడు, మరి ఆయనలో ఉన్న ప్రతి ఒక్క ఆశీర్వాదాన్ని, దీవెనను మనం పొందుకునే వెళ్తాం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన ద్వారా ఆయన యొక్క మరి భక్తులు బైబిల్ గ్రంథంలో ఆయనను వెదకి ఆయన ఎటువంటి వాడో తెలుసుకొని, ఆయన శక్తి సామర్థ్యాలు ఏమిటో గ్రహించి, మరి దేవునిని మరి వెతికి, దేవుని యొక్క కృపను వెతికి, దేవునిలో ఉన్న సామర్థ్యాన్ని తెలుసుకొని, దేవునిలో ఉన్న మహిమను తెలుసుకొని, దేవునిలో ఉన్న ప్రభావాన్ని తెలుసుకొని, ఆయనను వెంబడించినప్పుడు, దేవుణ్ణి ఆశ్రయించినప్పుడు వారు ఎన్నో మేలులు పొందుకున్నట్లుగా, ఎన్నో కార్యాలు వారు పొందుకున్నట్లుగా, ఎన్నో అద్భుతాలు వారి జీవితంలో చూచినట్లుగా భక్తులు వారి జీవితంలో ఉన్న అనుభవాలను వారు మనం చూస్తూ ఉన్నప్పుడు, చదువుతున్నప్పుడు మనం చూడగలుగుతూ ఉన్నాం. హల్లెలూయా. ఈ రాత్రి సమయంలో కూడా ఒక భక్తుడు దేవుని గూర్చి తెలియచేస్తున్నాడు. దేవుడు ఎటువంటి వాడు, దేవుడు ఎటువంటి కార్యాలు చేయగలుగుతాడు, ఆయనలో ఎంత మహిమ ఉన్నది, ఎంత కృప ఉన్నది, ఆయన ఏమి నీ కోసం చేయగలడు, మన కోసం చేయగలడో మరి ఈ రాత్రి సమయంలో మరి భక్తుడు తన యొక్క అనుభవపూర్వకంగా మాట్లాడుతున్న ఆ మాటలను గూర్చి ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు ఆ మాటల్లో నుంచి నీతో మాట్లాడి నన్ను కూడా మనల్ని కూడా బలపరచాలని ఆశపడుతున్న దేవుడై ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. చూద్దాము, చూడండి కీర్తనల గ్రంథము 18వ అధ్యాయంలో 16వ వచనంలో ఉన్న దేవుని యొక్క మాటలు చదువుకుందాం. దేవుని వాక్యాన్ని చదువుదాం. ఉన్నత స్థలము నుండి చెయ్యి చాపి ఆయన నన్ను పట్టుకొని మహాజల రాశిలో నుండి తీసాను. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామముని మహిమపరచుదాం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ యొక్క అనుభవాన్ని దావీదును తెలియజేస్తున్నారు. దావీదు దేవుని గురించి తెలియజేస్తున్న మాటలు ఏంటంటే, ఉన్నతమైన స్థలములో నుండి అంట. చూడండి, ఆయన ఇక్కడ రాస్తున్నాడు, మాట్లాడుతున్న మాట, ఉన్నత స్థలము నుండి చెయ్యి చాపి ఆయన నన్ను పట్టుకొని మహాజల రాశులలో నుండి నన్ను తీసెను. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ రాయబడుతున్న మాటల్లో కొన్ని సత్యాలు మనం గ్రహించవలసిన వారమై ఉన్నాం. ఏంటంటే, మన దేవుడు ఎటువంటి వాడు అని రాయబడినదంటే, మన దేవుడు ఎటువంటి వాడు అని దావీదు తనకు అనుభవంలోంచి చెబుతున్నాడంటే, మన దేవుడు ఉన్నతమైన దేవుడై ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మన దేవుడు ఎటువంటి వాడండి? ఉన్నతమైన దేవుడు. ఉన్నతమైన దేవుడు ఎక్కడుండే దేవుడు? ఉన్నతమైన స్థలాల్లో ఉండే దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. నీ దేవుని గురించి నువ్వు తెలుసుకోవాల్సిన వ్యక్తివై ఉన్నావు. నువ్వు ఆరాధించే దేవుడు, నువ్వు ఆరాధించే యేసయ్య, నువ్వు ఆరాధించే మహిమగాన్వితుడైన దేవుడు ఆయన ఎటువంటి వాడో నీకు అర్థం చేసుకోవాలి. నువ్వు ఆయన ఎక్కడ ఉన్నాడు, ఆయన ఎలాంటి వాడు నువ్వు తెలుసుకోగలగాలి. మనం ఆరాధిస్తున్న దేవుడు ఎటువంటి వాడు అంటండి? ఉన్నతమైన దేవుడై ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఉన్నతుడు అంటే అర్థం ఏంటంటే, ఆయనతో ఎవరిని కూడా సరిపోల్చలేని సామర్థ్యం కలిగిన దేవుడు అని అర్థం. హల్లెలూయా, హల్లెలూయా. ఉన్నతమైన దేవుడు అని అంటే ఆ స్థాయికి ఎవరు చేరుకోలేరు అని అర్థం. హల్లెలూయా, హల్లెలూయా. అంత గొప్ప దేవుడు మనం ఆరాధిస్తున్నాం, గొప్ప దేవుడు మనం ఆరాధిస్తున్న యేసయ్య. హల్లెలూయా. హిబ్రూల పదంలో ఉంటుంది కదా, ఏంటంటే ఏల్ ఎలో, ఆయన పేరు ఏల్ ఎల్యోన్ అని అంటే అర్థం ఏంటంటే దేవుడు. ఏల్ అనగా దేవుడు, ఎల్యోన్ అంటే అర్థం ఏంటంటే ఉన్నతుడు అని అర్థం. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచుదాం. హల్లెలూయా. ఆయన ఎవరు? నువ్వు ఆరాధిస్తున్న దేవుడు ఎవరు? ఉన్నతమైన దేవుడు.
ఉన్నతమైన దేవుడు అంటే ఆయనతో ఎవరిని కూడా సరిపోల్చలేని సామర్థ్యం కలిగిన గొప్ప దేవుడు. ఆయన స్థాయికి ఎవరము కూడా చేరుకోలేని వారం. అంటే అంత ఉన్నతమైన గొప్ప స్థానంలో ఉన్న దేవుడు మనం ఆరాధిస్తున్న దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఉన్నతమైన దేవుడు ఎక్కడున్నాడు అయ్యానంటే ఉన్నతమైన స్థలాల్లో ఉన్నాడు ఆయన. హల్లెలూయా. ఆయన అందుకనే అన్ని నామముల కంటే పైనామము కలిగిన దేవుడు, మనం ఆరాధిస్తున్న దేవాది దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎటువంటి వాడు అనగా అత్యున్నతమైన సింహాసనమందు ఆసీనుడైన గొప్ప దేవుడు, మనం ఆరాధిస్తున్న దేవుడు. హల్లెలూయా. ఆయన ఎటువంటి గొప్ప దేవుడు అంటే ఉన్నతమైన దేవుడు, మనం ఆరాధిస్తున్న దేవుడు. హల్లెలూయా. ఉన్నతమైన దేవుణ్ణి నువ్వు కలిగి ఉన్నావనే గ్రహింపులో మనం ఉండాలి. ఉన్నతమైన దేవుణ్ణి నువ్వు ఆరాధిస్తున్నావు అనే ఒక గ్రహింపులో నువ్వు కలిగి ఉండాలి. నువ్వు వచ్చినప్పుడు దేవుని పాద సన్నిధికి నువ్వు వచ్చినప్పుడు ఉన్నతమైన దేవుని యొక్క పాద సన్నిధిలో నువ్వు ఉన్నావనే గ్రహింపు కలిగి ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఏదో ఆదివారం కదా, లేకపోతే శనివారం కదా, ఏదో శుక్రవారం కదా, మందిరానికి వెళుతున్నానులే అనే విధంగా మనం రావడానికి వీల్లేదు. నువ్వు ఎక్కడికి రాగలుగుతున్నావు, నువ్వు ఎక్కడ ఉండగలుగుతున్నావు, ఎక్కడ దేవుని నువ్వు ఆరాధించగలుగుతున్నావు, ఎటువంటి దేవుని నువ్వు ఆరాధించగలుగుతున్నావు అని ఒక ఆలోచన చేసి మనం నడవవలసిన వారమై ఉన్నావు. హల్లెలూయా. ఉన్నతమైన దేవుని యొక్క సన్నిధానంలోకి నువ్వు రాబడుతున్నావు. హల్లెలూయా. ఉన్నతమైన దేవుని యొక్క పాదాలు పట్టుకోగలుగుతున్నావు నువ్వు. హల్లెలూయా. ఉన్నతమైన దేవుని నువ్వు ఆరాధిస్తున్నావు. హల్లెలూయా, హల్లెలూయా. ఉన్నతమైన దేవుని నువ్వు మహిమపరుస్తున్నావు. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, చూడండి, అదే కీర్తనకారుడు మాట్లాడుతూ 57వ కీర్తనలో వ్రాయబడుతున్న మాటలు, 57వ కీర్తన 2వ వచనంలో చూడండి. మహోన్నతుడైన దేవునికి, నా కార్యము సఫలము చేయు దేవునికి నేను మొర్ర పెట్టుచున్నాను. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహిమపరచుదాం. హల్లెలూయా. నీకు ఏ అవసరత ఉన్నా, నువ్వు ఏ అక్కరతో ఉన్నా, నువ్వు ఏ ఇబ్బందికరమైన పరిస్థితిలో ఉన్నా, నీవు ఏ పనులు ప్రారంభించినా, నువ్వు ఏ పని తలపెట్టినా, ఒకవేళ నువ్వు ఎటువంటి వేదనలో కృంగుదలలో ఉన్నా, నువ్వు దేవునిని ఆశ్రయించడానికి వచ్చినప్పుడు, నీ దేవుణ్ణి ప్రార్థించడానికి వచ్చినప్పుడు, నీ యొక్క దేవుని సహాయాన్ని అర్థించడానికి వచ్చినప్పుడు, నీ దేవుడు ఎటువంటి వాడో నువ్వు గుర్తెరిగి నువ్వు ప్రార్థించే వ్యక్తివై ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, దావీదు తనకు శ్రమకాలంలో, తన జీవితంలో అవసరతలు ఎదురైన సమయంలో, తనకున్న ప్రతికూలమైన పరిస్థితుల్లో ఆయన ఎక్కడికి వచ్చానని చెబుతున్నాడంటే, ఆయన ఎక్కడికి వచ్చాడంటే, నాన్న, మహోన్నతుడైన దేవునికి, నా కార్యము సఫలము చేయు దేవునికి నేను మొర్ర పెట్టుచున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, మరలా దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్న నీ దేవుడు ఎవరనంటే ఉన్నతుడు, ఆయన మహోన్నతుడైన దేవుడు. హల్లెలూయా. ఆయన గొప్ప దేవుడు, మహిమోన్నతుడైన దేవాది దేవుడు. ఆయన దగ్గరికి నేను వచ్చాను, ఆయన నా కార్యమును సఫలము చేసే దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. ఆయన సన్నిధానానికి వచ్చి నువ్వు మొర్రపెట్టినప్పుడు, ఆ మహోన్నతుడైన దేవుని యొక్క పాదాలు పట్టుకుని నువ్వు ఆయనను ఆశ్రయించడానికి వచ్చినప్పుడు, ఆయన ఖచ్చితంగా నీ కార్యము సఫలము చేసే గొప్ప దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. నీ కార్యం విఫలము చేసే దేవుడు కాదు మనం ఆరాధిస్తున్న దేవుడు. నీ కార్యము, నువ్వు ఏ కార్యము తలపెడుతున్నావో, ఏ పనిని ప్రారంభిస్తున్నావో, నువ్వు ఏ దేని కోసమైతే దేవుని అర్థిస్తున్నావో, ఆ కార్యములన్నీ కూడా సఫలము చేయగలిగిన దేవుడు నువ్వు ఆరాధిస్తున్న ఉన్నతమైన దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. నీ కార్యము ఆయన సఫలము చేస్తాడు. ఆయన నువ్వు ఏది కావలసిన ఆయన సన్నిధానానికి వచ్చినప్పుడు, నువ్వు ఏ అక్కరలో ఉండి ఆయన పాదాల దగ్గరికి వచ్చినప్పుడు, నువ్వు ఏ సమస్యలో ఉన్నా, ఏ శోధనలో ఉన్నా, ఏ వేదనలో ఉన్నా, ఏ బాధలో ఉన్నా, నువ్వు ఆయన దగ్గరకు వచ్చి నువ్వు మొర్ర పెడితే నీ కార్యం అయినా సఫలము చేసే దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. దావీదు తన అనుభవాన్ని తెలియజేస్తున్నాడు. ఏంటంటే, మహోన్నతుడైన దేవునికి, నా కార్యము సఫలము చేయు దేవునికి నేను మొర్ర పెట్టుచున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ఆయనంటే దావీదు చెబుతున్నాడు,
మహోన్నతుడైన దేవుని పాదాలు మాత్రమే నేను పట్టుకుంటున్నాను. ఆయన పాదాలే నేను ఎందుకు పట్టుకుంటున్నానంటే, నా దేవుడు మహోన్నతుడు. నా కార్యములు ఏమైనా సరే, నేను తలపెట్టిన ఏ కార్యములైనా, నేను ఏ పని ప్రారంభించిన ఆ పనులైనా, నాకు కావలసిన ప్రతి అవసరతైనా ఏదైనా కూడా నా దేవుడు సఫలము చేసే దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. అందుకనే ఆయన అంటున్నాడు, నేను ఎవరి దగ్గరికి వెళ్ళి నేను మొరక్కను, ఎక్కడికి వెళ్ళి ఎవరి పాదాలు నేను పట్టుకోను, ఎవరిని నేను ఆశ్రయించను, ఎవరికి నేను మొర్ర పెట్టుకోను, నా దేవునికి మాత్రమే నేను మొర్ర పెట్టుకుంటాను. హల్లెలూయా. నా దేవుడు మహోన్నతుడు. ఆయన నా కోసం గొప్ప కార్యాలు చేసే దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. నీ జీవితంలో, నా జీవితంలో, మన జీవితాల్లో ఉన్నతమైన కార్యాల కోసం మనం ఆశించేటప్పుడు, ఉన్నతమైన మరి అద్భుత కార్యాలు మనం ఆశించేటప్పుడు, మనము ఆరాధిస్తున్న దేవుడు కూడా ఎటువంటి ఉన్నతమైన దేవుడో గ్రహించి మనం ప్రార్థన చేసే వ్యక్తులమై ఉండాలి. హల్లెలూయా. హల్లెలూయా. నువ్వు ఖచ్చితంగా ఉన్నతుడైన దేవుని దగ్గరకు వచ్చి ఆయన సన్నిధిలో నువ్వు ప్రార్థన చేస్తే ఖచ్చితంగా నీ ప్రార్థన ఆయన ఆలకించి జవాబులిచ్చి నీ కార్యాలు సఫలము చేస్తాడని నువ్వు నమ్మాలి. హల్లెలూయా. నువ్వు వచ్చి ఏది అడిగినా సరే విశ్వాసముతో, నమ్మకముతో నువ్వు ఆరాధిస్తున్న దేవుడు ఉన్నతమైన దేవుడని నువ్వు గుర్తెరిగి నీ జీవితంలో ఉన్నత కార్యములు ఆయన మాత్రమే చేయగలడని నమ్మి ఆయన పాదాలను పట్టుకొని నువ్వు ప్రార్థన చేసే వ్యక్తివైతే, దావీదు యొక్క జీవితంలో కూడా దావీదు మొర్ర ఆలకించి తన కార్యములు సఫలము చేసిన దేవుడు ఈ రాత్రి నీ కార్యములు కూడా సఫలము చేయబోతున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. నీ కార్యాలు ఏమైనా సరే, నీ అవసరత ఏదైనా సరే, నీ జీవితంలోనే ఏ అక్కరైనా సరే, ఈ రాత్రి ఆయన ఉన్నతమైన పాదాలను నమ్మి, ఆయనే ఉన్నతమైన దేవుడని నమ్మి, నీ జీవితంలో ఉన్నత కార్యాలు ఆయన మాత్రమే చేయగలిగిన శక్తివంతుడని నమ్మి ఆయన పాదాలను పట్టుకుని మొర్ర పెట్టుకోగలిగితే ఈ రాత్రి దేవుడు అంటున్నాడు, నీ జీవితంలో కూడా కార్యాలు సఫలము చేస్తానంటున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. అది నీ వ్యాపారానికి సంబంధించిందైనా కావచ్చు, నీ బిడ్డల వివాహానికి సంబంధించిందైనా కావచ్చు, యవన పిల్లలుగా ఉన్నవారు మీ స్టడీస్ సంబంధించిన విషయాలని కావచ్చు, అలాగే ఉద్యోగస్తులు మీ ఉద్యోగ సంబంధించిన విషయాలన్నీ కావచ్చు, ఒకవేళ మీ కుటుంబాలకు సంబంధించిన కార్యాలైనా కావచ్చు, నీ ఆత్మీయ జీవితానికి అవసరమైన కార్యాలన్నీ కావచ్చు, ఒకవేళ నీ మనసుకు సంబంధించిన కార్యాలైనా కావచ్చు, దేనికైనా దేని విషయమైనా కానీ దేవుడు అంటున్నాడు, నువ్వు ఆయనను నమ్మి ఉన్నతమైన దేవుని దగ్గరికి నువ్వు వచ్చి ఆయన సన్నిధిలో నువ్వు మొక్కరిల్లి నువ్వు ప్రార్థన చేసి నువ్వు ఆయన సన్నిధానంలో నువ్వు విన్నవించుకుంటే ఆయన అంటున్నాడు, నీ ప్రతి కార్యము నేను సఫలము చేస్తానని మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. నువ్వు సక్సెస్ చూస్తావని ప్రభు చెబుతున్నాడు. హల్లెలూయా. నీ కార్యం విఫలం కాదు. నీ దేవుడు నీ కార్యాలను విఫలం చేసే దేవుడు కాదు. నీ కార్యాలు చెడగొట్టే దేవుడు కాదు. నీ కార్యాలు పాడు చేసే దేవుడు కాదు. ప్రియ దేవుని బిడ్డలారా, నేను నష్టపరిచే దేవుడు కానే కాదు. నీ జీవితాన్ని శూన్యతలోనికి తీసుకుని వెళ్ళే దేవుడు కానే కాదు. నీ యొక్క జీవితాన్ని మరి నీ బ్రతుకు దుర్భరమైన స్థితిలోనికి తీసుకుని వెళ్ళే దేవుడు కానే కాదు. నీ జీవితాల్లో ఉన్న ప్రతి కార్యాన్ని ఆయన సఫలము చేసే దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఈ రాత్రి నువ్వు కూడా దావీదు వలె ఉన్నతమైన దేవుణ్ణి నువ్వు ఆశ్రయించి వచ్చినట్లయితే, నా దేవుడు ఉన్నతమైన దేవుడు, ఉన్నతమైన దేవుని, మహోన్నతుడైన దేవుణ్ణి నేను ఈరోజు ఆశ్రయించి వచ్చాను, ఆయన ఖచ్చితంగా నా జీవితంలో కార్యము సఫలం చేస్తాడని నువ్వు నమ్మి ఆయన సన్నిధానంలో ప్రార్థన చేయగలిగితే దేవుడు ఈ రాత్రి నీ కార్యములన్నీ సఫలం చేయబోతున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. నీ నిరాశతో పంపడు, నిన్ను దిగులుతో ఉంచడు, నిన్ను మరి కలతతో ఉంచడు. దేవుడు నీ కార్యములన్నీ సఫలము చేసే దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. నీ ఆర్థిక విషయాల్లో దేవుడు సఫలతలోనికి తీసుకొని వెళ్తాడు. దేవాది దేవుడు నీ ఫైనాన్షియల్ అన్నిట్లో కూడా దేవాది దేవుడు సమృద్ధిని నీకు అనుగ్రహించే దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. ఆర్థిక సంబంధమైన ప్రతి విషయంలో కూడా దేవుడు నీకు సహాయం చేసే దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. ఆత్మికంగా, శారీరకంగా, మానసికంగా
నీకేమైతే అవసరమైనాయో, నీ ఏ కార్యాలైతే కావలసి ఉన్నాయో అన్నిటినీ కూడా దేవాది దేవుడు సఫలం చేయబోతున్నాడు. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, నీ దేవుడు ఎవరో చెప్పండి? ఉన్నతమైన దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. నీ కొరకు ఆయన ఉన్నత కార్యాలు చేస్తాడు ఆయన. హల్లెలూయా. ఉన్నతమైన కార్యాలు అనంటే ఎవరు నీ జీవితంలో చేయలేని కార్యాలు నీ దేవుడు మాత్రమే చేస్తాడు ఆయన. హల్లెలూయా. ఎటువంటి ఉన్నతమైన కార్యాలు అని అంటే, ప్రియ దేవుని బిడ్డలారా, గొర్రెల శాలలో ఉన్న దావీదును తీసుకుని వెళ్ళి రాజసింహాసనం ఎక్కించాడు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచుదాం. అంటే ఎవరు చేయలేని అటువంటి ఉన్నతమైన కార్యాన్ని దేవుడే చేయగలడు. హల్లెలూయా. దావీదుని రాజసింహాసనం, ఒక గొర్రెల కాపరి రాజసింహాసనం ఎక్కడం అనేది అసాధ్యమైన విషయం. కానీ దావీదు దేవుని శక్తిని నమ్మాడు, దేవుని యొక్క మహోన్నతమైన కృపను నమ్మాడు, ఆయన ఆరాధిస్తున్న దేవుడు ఎంత ఉన్నతుడో నమ్మాడు. అందుకనే దావీదు తన యొక్క చరిత్ర అంతా చదివినట్లయితే ఎవరిని మనుషుల్ని ఆశ్రయించలేదు, ఉన్నతమైన దేవుణ్ణి నేను ఆశ్రయించితిని అని చెప్తున్నాడు ఆయన. హల్లెలూయా. ఎందుకని అంటే ఆయన ఎలా ఉన్నతమైన దేవుడై ఉన్నాడో నిన్ను కూడా ఉన్నతమైన రీతిగా ఆశీర్వదించే దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రాత్రి ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. నిన్ను కూడా ఉన్నతమైన స్థితిలోనికి ఆయన నడిపించబోతున్నాడు. హల్లెలూయా. దావీదు వల్ల నువ్వు కూడా ఆయన నమ్మి ఆయన పాదాలు పట్టుకుని మహోన్నతుడైన దేవుని యొక్క చెంతకు నువ్వు చేరి ఈ రాత్రి ఆయన ఖచ్చితంగా నీకు ఉన్నతమైన కృపను ఇస్తాడని, నీ జీవితంలో నీ కార్యాలన్నీ ఆయన సఫలము చేయగలిగిన దేవుడని నువ్వు నమ్మగలిగితే దేవుడు ఉన్నతమైన కృప నీకు ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఉన్నత కార్యాలు చేస్తాడు ఆయన పిల్లల కోసం కదా. ఎందుకని? ఆయన ఉన్నతుడు కనుక ఉన్నతమైన కార్యాలు చేస్తాడు ఆయన. ఎవరు ఊహించని కార్యాలు చేస్తాడు ఆయన. చూడండి, మన దగ్గర సాక్ష్యాలు మనం వింటున్నాం. ఈ ఉద్యోగం రాకుండా నాకు అసాధ్యం అండి, కానీ నాకు ఉద్యోగం ఎలా వచ్చింది అని అంటే అది నా దేవుని కృప వలనే. హల్లెలూయా. హల్లెలూయా. చూడండి, నా బిడ్డకి ఆ కాలేజీలో సీట్ రావడం అసాధ్యం అండి. ఎందుకని? నా బిడ్డలకు అంటే మించిన జ్ఞానం కలిగిన వారు ఎంతోమంది ఉన్నారు, కానీ మేము మా బిడ్డ జ్ఞానం మీద ఆధారపడలేదండి, దేవుని కృప మీద ఆధారపడ్డాం. ఆయన ఖచ్చితంగా నా బిడ్డకు ఉన్నతమైన కృపనిస్తాడని నమ్మాం. అని మీరు దేవునిని ఆశ్రయించినప్పుడు మరి దేవుడు ఉన్నతమైన కాలేజీల్లో ఉన్నతమైన సీట్ని బిడ్డలకు అనుగ్రహించాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఉన్నతమైన కార్యాలు మన జీవితంలో దేవాది దేవుడు చేసే దేవుడై ఉన్నాడు. ఎందుకనంటే ఆయన ఉన్నతుడైన దేవుడు గనుక. హల్లెలూయా. ఆయన మహోన్నతుడైన దేవుడు గనుక. హల్లెలూయా. హల్లెలూయా. అందుకనే నువ్వు కూడా మరి దేవుని యొక్క పాద సన్నిధికి వచ్చినప్పుడు నీ దేవుని శక్తి ఏంటో, నీ దేవుని యొక్క బలం ఏంటో, నీ దేవుడు ఎంత ఉన్నతుడో నువ్వు తెలుసుకొని ఆయన సన్నిధానంలో నువ్వు ప్రార్థన చేసే వ్యక్తివై ఉండాలి. హల్లెలూయా. హల్లెలూయా. అది తెలియకుండా నువ్వు దేవుని సన్నిధానానికి వచ్చితే, నువ్వు ఎన్ని సంవత్సరాలుగా ఆయన సన్నిధానానికి వచ్చినా, ఎన్ని నెలలుగా ఎన్ని యొక్క మరి రోజులుగా దేవుని యొక్క సన్నిధానానికి వచ్చినా ఆయన కార్యాలను పొందుకోలేవు. ఎందుకంటే నీ మనస్సు ఆయన మీద పరిపూర్తిగా నువ్వు ఆనుకోలేవు, నీ పరిపూర్తిగా ఆయన నువ్వు నమ్మలేవు, పరిపూర్తిగా ఆయనకు నువ్వు ప్రార్థన చేయలేవు, పరిపూర్తిగా ఆయన నువ్వు వెంబడించలేవు. అందుకనే నీ జీవితంలో కార్యాలను చూడలేకపోతున్నావు. కానీ దావీదు వలె నువ్వు కూడా ఆయన ఉన్నతుడైన మహోన్నతుడైన దేవుడని ఖచ్చితంగా నీ కార్యాలు సఫలం చేస్తాడని, ఖచ్చితంగా నీ జీవితంలో అద్భుతాలు చేస్తాడని, ఖచ్చితంగా నీ జీవితంలో మహోపకార్యాలు చేస్తాడని, ఖచ్చితంగా నీ స్థితిగతులను మారుస్తాడని, ఖచ్చితంగా నీ పరిస్థితులను చక్కపరచగలిగిన దేవుడని, ఖచ్చితంగా నీ కుటుంబంలో చెలరేగుతున్న గాలి తుఫాన్లు అణచగలిగిన దేవుడని నువ్వు నమ్మగలిగితే ప్రియ దేవుని బిడ్డలారా, ఖచ్చితంగా నీ దేవుడు నీ జీవితంలో ఉన్నత కార్యాలు చేయబోతున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. చూడండి, మన దేవుడు ఎవరనంటే ఉన్నతమైన దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. దావీదు అదే చెబుతున్నాడు, నా దేవుడు ఉన్నతమైన దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. నా దేవుడు ఉన్నతమైన స్థలములో ఉన్న దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, అలాగే మన దేవుడు మన కోసం ఇంకా ఏం చేస్తాడు ఏనంటే, ఆయనంట మన కోసమైన చెయ్యిని చాచే దేవుడై ఉన్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచుదాం. హల్లెలూయా.
దావీదు తన అనుభవాన్ని తెలియజేస్తున్నాడు. ఏమనంటే, నా దేవుడు ఉన్నత స్థలం నుండి తన చెయ్యి చాపి, హల్లెలూయా హల్లెలూయా. మన దేవుడు మన కోసమంట ఆయన ఏం చేస్తున్నాడండి? తన చెయ్యిని చాచుచున్న దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. ఆయన చెయ్యి నీ కోసం ఎందుకు చాపుతున్నాడు? ఆయన మన కోసం ఆయన చెయ్యి ఎందుకు చాపబడుతుంది? ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రాత్రి సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నారు. చూడండి, ఆయన చెయ్యి నీ కోసం నా కోసం ఎందుకు చాపుతున్నాడంటే, నీ జీవితంలో నా జీవితంలో బలమైన కార్యాలు చేయడానికి. హల్లెలూయా హల్లెలూయా. ఆయన నీకు నాకు సహాయం చేయడానికి. హల్లెలూయా. ఆయన నీకు నాకు ఆయన కృపను అందించడానికి. హల్లెలూయా. ఆయన చేయి అద్భుతాలు చేయడానికి కదులుద్ది. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన చెయ్యిని చాపే దేవుడై ఉన్నాడు. ఆయన చెయ్యి ఎందుకు ఆయన చాపుతున్నాడంటే, ఆయన పడిపోయిన నిన్ను లేవనెత్తడానికి. హల్లెలూయా హల్లెలూయా. కృంగిపోయిన నిన్ను లేవనెత్తడానికి ఆయన చెయ్యి చాపబడుతుంది. హల్లెలూయా. నీ పరిస్థితులను చూసి, నీకున్న నీ జీవితంలో చెలరేగుతున్న పోరాటాలను చూసి, నీ కుటుంబంలో వస్తున్న మరి ఆ కుటుంబ సమస్యలను చూసి, ఆర్థిక పరిస్థితులు, అలాగే అప్పు బాధలు, అనారోగ్య సమస్యలు, నిందలు, వేదనలు, ఇవన్నీ చూసినప్పుడు నువ్వు కృంగిపోతున్నావు కదా. నా జీవితం ఇంతే, నా బ్రతుకింతే, నా బ్రతుకు ఇక మారదు, నా స్థితి ఇక మారదు, నా పరిస్థితులు మారవు, ఎన్ని రోజులు ప్రార్థన చేసినా ఇంతే, మరి ఎన్ని రోజులు భక్తి చేసినా ఇంతే, ఎన్నో సంవత్సరాలుగా మందిరానికి వెళ్తున్నా ఇంతే, మరి అయినా నా జీవిత పరిస్థితులు ఏమీ మారట్లేదు, నా రోగం పోవట్లేదు, నా బిడ్డల జీవితం కట్టబడట్లేదు, నా భర్త మారట్లేదు, ఇలా అనేక నీ పరిస్థితులన్నీ చూస్తూ ఉన్నప్పుడు ఒక్కొక్కసారి కృంగుదలలోకి వెళ్ళిపోతున్నావు కదా, ఒక్కొక్కసారి ఆత్మికంగా దిగజారిపోయిన పరిస్థితులకు వెళ్ళిపోతున్నావు కదా. అటువంటి సమయంలో కృంగిపోతున్న వేళ ఎవ్వరు నిన్ను ఆ పైకి లేవనెత్తలేరు, కానీ నీ దేవుడు తన చెయ్యి చాపి నిన్ను లేవనెత్తడానికి ఆయన చెయ్యి చాపబోతున్నాడు. హల్లెలూయా హల్లెలూయా. నీ చెయ్యి నిన్ను లేపడానికే, కృంగిపోయి నిన్ను లేవనెత్తడానికి ఆయన చెయ్యి నీ కోసం చాపుతున్న దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. కృంగిపోయి నువ్వు ఉంటే, బలహీనమైపోయి నువ్వు ఉంటే, వేదనలో నువ్వు ఉంటే, నిరాశలో నువ్వు ఉంటే అలా చూస్తూ ఊరుకోడు, కానీ ఆయన చెయ్యి చాపి నిన్ను లేవనెత్తే దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. పడిపోయిన స్థితిలో నిన్నుంచుడు, కృంగిపోయిన స్థితిలో నిన్నుంచుడు, మునిగిపోయిన స్థితిలో నిన్నుంచుడు. చూడు, ఒక్కొక్కసారి నీ జీవితంలో చెలరేగుతున్న ప్రతికూలతను బట్టి, నీ కుటుంబంలో వస్తున్న పోరాటాలను బట్టి, నీ జీవితంలో నీ బిడ్డల జీవితంలో వస్తున్న అలజడులను బట్టి, నీ హృదయం అంత వేదనలోకి వెళ్ళిపోయి, ఇక నేను ప్రార్థన చేస్తే ఎంత, ప్రార్థన చేయకపోతే ఎంత, నేను భక్తి చేస్తే ఎంత, భక్తి చేయలేకపోతే ఎంత, ఏం వెళ్తాంలే మందిరానికి వెళ్ళినంత మాత్రాన ఏం జరుగుతుంది అని ఒక నిరాశ, నిస్పృహ. అంటే నీ ఆత్మలో నువ్వేమైపోతుంటావు ఒక్కొక్కసారి బలహీనమైపోతున్న పరిస్థితుల్లో దేవుడు చూస్తూ ఊరుకోడు, కానీ తన చేయి చాపి, నేనున్నాను బిడ్డ నీ కోసం, నువ్వు కృంగిపోవద్దు, నువ్వు పడిపోవద్దు, నువ్వు పతనం అవ్వద్దు, నువ్వు దిగజారిపోవద్దు, ఇదిగో నా చెయ్యి నీకు అందిస్తున్నాను, నా చెయ్యి ఇదిగో నీకోసం చాపబడి ఉంది, నిన్ను నేను లేవనెత్తుతున్నానని దేవుడు మన కోసం చెయ్యి చాపే గొప్ప దేవుడై ఉన్నాడు. హల్లెలూయా హల్లెలూయా. చూడండి, ఆ సముద్రంలో ఒక రోజున వారు శిష్యులు వెళ్తూ ఉన్న సమయంలో ఆ సముద్రం మీద గాలి తుఫాను చెలరేగిన సందర్భంలో యేసుక్రీస్తు ప్రభువారు మరి ఆయన వేరే స్థలంలో ఉండి ప్రార్థన చేసుకుంటున్నారు. శిష్యుల్ని మరి అవతలకి వెళ్ళాలని ఆయన ఆజ్ఞాపించినప్పుడు శిష్యులు బయలుదేరి వెళ్తున్నారు. గాలి తుఫాను చెలరేగి ఆ యొక్క ధోని మీద వచ్చినప్పుడు, దేవుని బిడ్డలారా, అటువంటి సమయంలో వారందరూ అలజడి చెందుతున్న ఆ సందర్భంలో యేసుక్రీస్తు ప్రభువారు ఆ సముద్రం మీద నడిచి వచ్చి, వారి శ్రమను చూసి ఆ సముద్రం మీద నడిచి వస్తున్న సందర్భంలో, ఆ రోజున ఆ యొక్క రాత్రి వేళ ఆ యొక్క దేవాది దేవుని చూసి శిష్యులందరూ కూడా భూతమని భయపడుతున్న సమయంలో దేవుడు అన్నారు, మీరు భయపడకండి, నేనే అని ప్రభువు మాట్లాడినప్పుడు పేతురు అంటున్నాడు, అయ్యా నువ్వే అయితే నువ్వెలా సముద్రం మీద నడుస్తున్నావో నేను కూడా సముద్రం మీద నడవాలి ప్రభు అని నాకు ఆశగా ఉంది ప్రభు అని పేతురు అడుగుతున్నప్పుడు, పేతురుకు దేవుడు ఏం చేశాడు?
రా పేతురు అని చెప్పి దేవుడు చెయ్యి చాపి ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. పేతురండ దేవుని వైపు చూస్తూ చక్కగా అడుగులు వేస్తున్న పేతురు ఒక్కసారిగా ఆ గాలిని అదంతా కూడా చూసి, వాతావరణం అంతా కూడా చూసి భయపడిపోయి మునిగిపోతున్న సమయంలో ప్రియ దేవుని బిడ్డ ఆయన పేతురు ఒక్కసారిగా, అయ్యా నేను మునిగిపోతున్నాను, అయ్యా నేను మునిగిపోతున్నాను యేసయ్యా, ఇదిగో ఈ యొక్క మునిగిపోతున్న ఈ స్థితిలోంచి నన్ను లేవనెత్తు అని పేతురు తన చెయ్యి అందించినప్పుడు దేవుడు కూడా తన చెయ్యి చాపి పేతురును పైకి లాగాడు. గట్టిగా చప్పట్లు కూడా దేవుని మహిమపరచుదాం. హల్లెలూయా. మునిగిపోతున్న పేతురును లేవనెత్తడానికి, లాగడానికి దేవుడు తన చెయ్యిని చాపి ఉన్నాడు. హల్లెలూయా. అదే దావీదు కూడా అంటున్న మాట ఏంటండి, నేను భయంకరమైన శ్రమలో ఉన్నప్పుడు, భయంకరమైన శత్రువుల అలజడిలో నేనున్నప్పుడు, శత్రు పోరాటాల మధ్య నేను కృంగిపోతున్న సమయంలో, మరణపు గాలులు నన్ను వీస్తున్న సమయంలో, ఇటు దిక్కుతోచని పరిస్థితుల్లో, ఎవరి సహాయమును కందని పరిస్థితుల్లో నేను నా దేవుని నేను ఆశ్రయించినప్పుడు నా దేవుడు ఉన్నతమైన స్థలాల నుండి చెయ్యి చాపి ఆయన ఏం చేశాడంట, ఆయన పైకి లేపాడు. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచుదాం. హల్లెలూయా. ఆ స్థితిలోనే నన్ను ఉంచలేదు, ఆ పరిస్థితుల్లోనే నన్ను ఉంచలేదు దేవుడు. మరి దావీదు చెప్తున్నాడు, ఆ పరిస్థితుల మధ్యలో నన్ను ఉంచలేదు, ఆ శత్రు పోరాటాల్లో నన్ను ఉంచలేదు, ఆ భయంకరమైన స్థితిలో నన్ను ఉంచలేదు, దేవుడు నన్ను లేవనెత్తాడు. హల్లెలూయా. ఒకవేళ ఈరోజు ఆత్మీకంగా పడిపోయి ఉన్నావా? మరి మొదటిన్న భక్తి నీలో లేదా? మొదటి ఉన్న ప్రార్థనా జీవితం నీలో లేదా? మొదటిలో ఉన్న విశ్వాస జీవితం నీలో లేదా? నువ్వు కూడా మునిగిపోతున్నావా? ఒకవేళ పాపంలో మునిగిపోయి ఉన్నావా? లోకంలో మునిగిపోయి ఉన్నావా? అంధకార క్రియల్లో మునిగిపోయి ఉన్నావా? ఈ రాత్రి దేవుని ఆశ్రయించి దేవుని యొక్క సహాయాన్ని నువ్వు కోరుకోగలిగితే దేవుని యొక్క చెయ్యి నేను లేవనెత్తడానికి సిద్ధంగా ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన నేను మునిగిపోనుడు, ఆయన నువ్వు దిగజారిపోనివ్వడు, ఆయన మనల్ని పట్టుకుని లేవనెత్తే దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. అందుకనే దేవుని యొక్క చెయ్యి చాపబడి ఉన్నది. హల్లెలూయా. అందుకనే దేవుని యొక్క వాక్యంలో రాయబడినది, ఆయనంట రక్షించ నేరకుండునట్లు ఆయన హస్తము కూర్చ కాలేదు. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, అంత మాత్రమే కాదు, ఆయన అంటున్నాడు మన కోసమంట దినమెల్లా ఆయన చేతులు చాపే ఉన్నాడు. హల్లెలూయా. ఎందుకో తెలుసా? నీ కోసం నా కోసం ఆయన చేతులు ఎందుకు చాపాడంటే ఆయన కౌగిల్లోకి మనం వస్తామని, ఆయన కౌగిల్లోకి మనం వస్తామని, ఆయన వైపు మనం త్రిప్పబడతామని. ఆయన చేతులు నీ కోసం నా కోసం చాపే ఉన్న దేవుడై ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. లోకంలోకి వెళ్ళిపోయి ఆయన్ని విడిచిపెట్టి, ఆయన మరిచిపోయి, ఆయన సన్నిధానానికి దూరం అయిపోయి, ఆయన సహవాసానికి దూరం అయిపోయి, నీ కొరకు అనుగ్రహించిన సంఘానికి దూరం అయిపోయి, లోకంలో కలిసిపోయి పతనమైపోయి, జీవితాన్ని పోగొట్టుకొని, జీవితాన్ని పతన స్థితిలోనికి తీసుకుని వెళ్ళిపోయి, జీవితం అంతా పాడైపోయి దుర్భరమైన స్థితిలోనికి వెళ్ళిపోయి, మధురంగా ఉండవలసిన ఈ జీవితాన్ని మారాగా మార్చేసుకొని పాప అంధకార క్రియల్లోనికి వెళ్ళిపోయిన నీ వైపు దినమెల్ల చేతులు చాపి ఉంచుతున్నాడు. ఎందుకు అంటే ఆయన తట్టును తిరుగుతావని, ఆయన కౌగిల్లోకి మరలా వస్తావని, ఆయనతో మరలా సహవాసాన్ని నువ్వు ఏర్పరచుకుంటావని, ఆయనతో సంబంధాన్ని మరలా పెంచుకుంటావని, ఆయన నీకు అనుగ్రహించిన సంఘంలో నువ్వు మమేకం అవుతావని దేవుడి నీ కోసం చెయ్యి చాపి ఉంచిన దేవుడై ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అంత మాత్రమే కాదు, ఆయన చెయ్యి ఎందుకు చాపుతాడంటే మనం రోగులుగా ఉన్నప్పుడు, బలహీనులమై ఉన్నప్పుడు, రోగాలు పాలైపోయి మంచం మీద పడి ఉన్న స్థితిలో, నిన్నెవరు పట్టించుకున్నప్పుడు, నిన్నెవరు పలకరించినప్పుడు, నీతో ఎవరు మాట్లాడని వేళ, పరామర్శించేవారు లేని వేళ, ఎవరు హక్కును చేర్చుకునేవారు లేని వేళ, నీ దేవుడు నీకోసం చెయ్యి చాపి నిన్ను ముట్టి నిన్ను బాగు చేసే దేవుడై ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన చెయ్యి నీకోసం చాపబడుతుంది. ఎందుకనంటే నీ గాయాలు కట్టడం కోసమే. హల్లెలూయా,
నిన్ను స్వస్థపరచడం కోసమే, హల్లెలూయా, నిన్ను బాగు చేయడం కోసమే, హల్లెలూయా, నీ స్థితిగతులు మార్చడం కోసమే ఆయన చేయి చాపుతున్నాడు. ఒకరోజు యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరకంట ఒక కుష్ఠరోగి వచ్చాడు. మత్తయి సువార్త 8వ అధ్యాయంలో రాయబడినది. కుష్ఠరోగి వచ్చి ఆయన అంటున్నాడు, అయ్యా ఇదిగో తండ్రి, నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయి. అయ్యా ఇదిగో నాయనా, నేను ఈ భయంకరమైన కుష్ఠు చేత బాధపడుతున్నాను. నా కుటుంబం వెలివేసింది, నా సంఘం వెలివేసింది, మా సమాజం నన్ను వెలివేసింది. ఎవరు నన్ను రానివ్వట్లేదు, హక్కును చేర్చుకోవట్లేదు. ఈ రోగాన్ని బట్టి నన్ను ఎవరు పట్టించుకోవట్లేదు ప్రభువా. అందరూ నన్ను అవమానపరుస్తున్నారు, అందరూ నన్ను అవహేళన చేస్తున్నారు, అందరూ కూడా నన్ను అనేక రకాలుగా మాట్లాడుతున్నారయ్యా. నన్ను ఊరిలో ఉంచుకొనకుండా ఊరు వారంతా కూడా నన్ను వెలుపడికి పంపించేశారు. అయ్యా నా స్థితి బాలేదు ఇప్పుడు. అయ్యా అందరూ కూడా వదిలివేసిన స్థితిలో నేనున్నాను. ఎవరు కూడా నన్ను బాగు చేసేవారు లేరు. అయ్యా నా ఉన్న ఈ కుష్ఠ వ్యాధిని బట్టి నా దేహం అంతా కూడా భయంకరంగా మారిపోతే నన్ను చూసి అసహించుకునేవారే కానీ నా దగ్గరకు వచ్చి పలకరించేవారు లేరు డాడీ. అయ్యా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధిని చెయ్యని దేవుని పాదాల దగ్గరకు వచ్చి మృక్కి ఆయన అడుగుతున్నప్పుడు యేసయ్య అన్నారు, బిడ్డ నువ్వు శుద్ధి అవ్వడం నాకు ఇష్టమే అని దేవుడంట ఆయన చెయ్యి చాపి ఆయన్ను ముట్టాను. గట్టిగా చప్పట్లు కూడా దేవుని మహిమపరచుదాం. ఆయన చెయ్యి చాపి కుష్ఠరోగిని ముట్టగానే ఆయనలో ఉన్న కుష్ఠి వ్యాధి పోయి ఆయన శుద్ధుడు ఆయన. గట్టిగా చప్పట్లు కూడా దేవుని మహిమపరచుదామా. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యొక్క చెయ్యి ఎందుకు చాపబడుతుంది నీ కోసం అంటే, ఆయన చెయ్యి నీ కోసం ఎందుకు చాపబడుతుందంటే, నువ్వు రోగివై ఉన్నప్పుడు నేను బాగు చేయడానికి. హల్లెలూయా. మరణకరమైన రోగంతో నువ్వు మంచాన పడి ఉన్నప్పుడు నిన్ను బాగు చేయడానికి ఆయన హస్తం కదులుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఏ వ్యాధితో నువ్వు బాధపడుతున్నా, ఏ అనారోగ్యంతో బాధపడుతున్నా, ఏ వ్యాధితో నీ బిడ్డలు బాధపడుతున్నా, ఏ వ్యాధితో నీ భర్త బాధపడుతున్నా, ఏ వ్యాధితో నీ తల్లిదండ్రులు బాధపడుతున్నా, ఏ వ్యాధితో నీ భార్య బాధపడుతున్నా, ఈరోజు ప్రియ దేవుని బిడ్డలారా ఆయన చెయ్యి నిన్ను బాగు చేయడానికి, నీ బిడ్డలను బాగు చేయడానికి, నీ బిడ్డలకు నీ శరీరంలో ఉన్న అనారోగ్యాన్ని తీసివేసి నిన్ను స్వస్థపరచడానికి ఆయన చెయ్యి చాపబడి ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన చెయ్యి నీ కోసం చాపబడుతుంది. నువ్వు భయపడవలసిన అవసరం లేదు, నువ్వు దిగులు చెందవలసిన అవసరం లేదు. మరణకరమైన రోగంతో నువ్వు బాధపడుతున్నా, దీర్ఘకాలిక వ్యాధితో నువ్వు బాధపడుతున్నా, ఎటువంటి అస్వస్థత నీ దేహంలో ఉన్నా, ఎటువంటి అనారోగ్యం నీలో ఉన్నా, ఒకవేళ HIV అయినా, ఒకవేళ క్యాన్సర్ అయినా, ఒకవేళ ఎటువంటి మరణకరమైన వ్యాధి అయినా, కిడ్నీ పాడైపోయినా, గుండె పాడైపోయినా, లివర్ పాడైపోయినా, ఏది పాడైపోయినా, నువ్వు కనుక దేవుని యొక్క శక్తిని నమ్మి ఆయనను ఆశ్రయించితే ఆయన చెయ్యి నీకోసం చాపబడుతుంది. నిన్ను బాగు చేయడానికి, నిన్ను స్వస్థపరచడానికే ఈ రాత్రి ఆయన హస్తం నీకోసం కదలబోతుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఎంతో మంది పరిశుద్ధాత్మ తైలాభిషేక స్వస్థత ఆరాధనలోకి మరి విజయవాడ కావచ్చు, అలాగే ఖమ్మం కావచ్చు, గుంటూరు కావచ్చు, అలాగే విశాఖపట్నం కావచ్చు, అలాగే మన పరిచర్యలో కావచ్చు, మరి జరుగుతున్న ఈ తైలాభిషేక ఆరాధనలోనికి వేలాది మంది ప్రజలు మరి పాల్గొంటున్నప్పుడు దేవుడు ఖచ్చితంగా నన్ను స్వస్థపరుస్తాడు, ఈ మరణకరమైన వ్యాధి నుంచి నాకు విడుదలిస్తాడు, ఆయనే గొప్ప దేవుడు, నన్ను స్వస్థపరిచే దేవుడని మరి ఎంతో మంది బిడ్డలు నమ్మి ఆయన పాదాల దగ్గరకు వస్తున్నప్పుడు దేవుడు తన యొక్క చెయ్యి చాపి, ప్రియ దేవుని బిడ్డలారా, క్యాన్సర్ పేషెంట్లు ముట్టుకుంటున్నాడు దేవుడు, HIV పేషెంట్లు ముట్టుకుంటున్నాడు దేవాది దేవుడు. ఎంతో మంది రోగులు బాగవుతున్నారు ప్రియ దేవుని బిడ్డలారా. చూడండి, లివర్ ఇన్ఫెక్షన్స్, మరి బ్లడ్లో ఇన్ఫెక్షన్స్ అన్నీ కూడా దేవుడు ముట్టి స్వస్థపరుస్తున్నాడు. నానా విధ రోగాల చేత పీడింపబడుతున్న వారు మరి దేవుని యొక్క పాద సన్నిధికి ఆయన నమ్మి వచ్చినప్పుడు దేవుడు తన చెయ్యి చాపి ఎంతో మందిని ముట్టి బాగు చేసి పంపుతున్నాడు. అదే చెయ్యి రాత్రి నీ కోసం కూడా కదలబోతుంది, అదే హస్తం నీ కోసం చాపబడబోతుంది. ఆయన చెయ్యి చాపి నిన్ను కూడా బాగు చేయబోతున్నాడు. రోగిగా ఉన్నావా, ఈ రోజు నా దేవుడు నిన్ను బాగు చేయబోతున్నాడు. అది ఆత్మీయ రోగమైనా, మానసిక రోగమైనా, శరీర సంబంధమైన రోగమైనా దేవుడు నిన్ను ముట్టి బాగు చేయబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా.
దేవుడు నేను స్వస్థపరిచే కదులుతాడు. హల్లెలూయా. నువ్వు ఆయన ఉన్నతమైన శక్తిని నువ్వు నమ్మాలి. ఆయన ఉన్నతమైన దేవుడని నువ్వు నమ్మాలి. నీ జీవితంలో ఆయన చెయ్యి చాపి నిన్ను బాగు చేసే దేవుడని నువ్వు నమ్మాలి. ఆయన చెయ్యిని చాపి గొప్ప కార్యాలు నీ జీవితంలో చేసే దేవుడని ఆయన నువ్వు నమ్మాలి. హల్లెలూయా. మూడవదిగా ఆయనంట మహాజలరాశిలో నుంచి ఆయన నన్ను తీసేను అని దావీదు చెప్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మహాజలరాశులంట. ఈ జలరాశులండి మహాజలరాశుల్లో నుంచి ఆయన నన్ను తీసేను. హల్లెలూయా. ఈ రాత్రి ప్రభు నీతో కూడా మాట్లాడుతున్నాడు. మహాజలరాశులు అంటే భయంకరమైన శోధనలు, భయంకరమైన శ్రమలు, భయంకరమైన పోరాటాలు, భయంకరమైన శత్రు పోరాటాలు. ప్రియ దేవుని బిడ్డలారా, అవి చెలరేగుతూ ఈ రోజున మరి నీ జీవితంలో కూడా మహాజలరాశుల వలె నీ మీద పొర్లి నీ జీవితాన్ని నాశనం చేయాలని, నీ కుటుంబాన్ని పాడు చేయాలని, నీ జీవితాన్ని డిస్టర్బ్ చేయాలని, నీ యొక్క చేస్తున్న ప్రతి ఉద్యోగంలో నీకు అన్ని రీతులుగా నేను నాశనపరచాలని అనేక రకాల జలరాశులు వంటి సమస్యలు లేవుస్తున్నాయేమో నీ కుటుంబంలో, నీ బిడ్డల జీవితంలో కావచ్చు, నీ కుటుంబ వ్యవస్థలో కావచ్చు, అలాగే నీ ఆర్థిక విషయాల్లో కావచ్చు, నీ యొక్క ఆత్మీయ విషయాల్లో కావచ్చు, అలాగే నీ యొక్క వ్యాపారాల్లో కావచ్చు, నీ ఉద్యోగ విషయాల్లో కావచ్చు, ఎక్కడైనా కానీ శత్రు పోరాటం అధికమైపోతుందేమో. భయంకరమైన శోధనలా, భయంకరమైన నిందలా, భయంకరమైన వేదనలా, ఒకవేళ అక్కడున్న నీ కొలీగ్సే ఒకవేళ నీకు శత్రువులుగా మారుతున్నారా, ఒకవేళ మహాజలరాశి లాంటి సమస్యలు నీ మీదకి వస్తున్నాయా, ఆ సమస్యల్లోంచి నువ్వు బయటకు రాలేక, ఆ సమస్యలు ఎలా పరిష్కరించుకోవాలో అర్థం కాక, ఆ శత్రు పోరాటాల్లో విజయాన్ని పొందుకోలేక, ఆ శత్రువు యొక్క పోరాటంలోంచి బయటకు రాలేక, ప్రియ దేవుని బిడ్డలారా, ఒకవేళ సతమతం అయిపోతున్నావేమో, ఈ పరిస్థితుల్లోంచి నన్ను ఎవరు బయటకు తీస్తారు అనుకుంటున్నావేమో, ఈ పరిస్థితుల్లోంచి నన్ను ఎవరు బయటకు తీసుకురాగలరు, ఎవరు నన్ను విడిపించగలరు, ఎవరు నన్ను రక్షించగలరు, ఎవరు నన్ను బయటకు తీస్తారు అని ఒకవేళ ఏవేవో ప్రయత్నాలు చేసేవేమో ఇప్పుడు వరకు. ఎవరెవరో ఆ మహాజలరాశుల వంటి ఆ శ్రమలో నుంచి, బాధల్లోంచి నిన్ను బయటకు తీస్తారని ఎన్నో ప్రయత్నాలు చేసేవేమో, అధికారులు ఆశ్రయించేవేమో, ఒకవేళ మరి రాజకీయ నాయకులను ఆశ్రయించేవేమో, ఒకవేళ నీ బంధువర్గాలను ఆశ్రయించేవేమో, ఒకవేళ నీ కుటుంబ సభ్యులను ఆశ్రయించేవేమో, ఎంతమంది దగ్గరకు వెళ్ళావు కానీ ఆ మహాజలరాశుల్లోంచి నిన్నెవ్వరూ కూడా విడిపించలేకపోతున్నారు. అదే ప్రతికూలత, అదే పోరాటాలు, అదే శత్రువుల యొక్క పోరాటాలు, అనేక రకాల సమస్యల్లో నలిగిపోతూ కృంగిపోతూ ఉన్నావేమో. ఈ రాత్రి ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రాత్రి దేవుడు నీతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఆయన అంటున్నాడు, ఎవరు నిన్ను విడిపించలేదేమో ఆ మహాజలరాశుల్లోంచి, ఎవరో నిన్ను తీసివేయలేదేమో, ఎవరు నిన్ను కాపాడలేకపోయారేమో, కానీ దేవుడు అంటున్నాడు, నిన్ను ఆ జలరాశుల్లోంచి నేను బయటకు తీస్తానంటున్నాడు ప్రభు. హల్లెలూయా, హల్లెలూయా. యెషయా గ్రంథం 43వ అధ్యాయంలో వ్రాయబడుతున్న మాటలు ఆయన ఏమంటానంటే, ప్రియ దేవుని బిడ్డలారా, నదుల్లో పడి నువ్వు వెళ్ళినా కూడా, ఆ యొక్క జలములను వెళ్ళినా కూడా, అవి నీ మీద పొంగినా కూడా ఏమి నీకే హాని కలగదు, ఎందుకనంటే నేను నీకు తోడై ఉన్నాను. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచుదాం. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి యెషయా గ్రంథంలో 43వ అధ్యాయంలో 2వ వచనం అనుకుంటా బహుశా, నీవు జలముల్లో పడి దాటునప్పుడు నేను నీకు తోడై ఉందును, నదుల్లో పడి నువ్వు వెళ్ళినప్పుడు అవి నీ మీద పొర్లి పారవు, నీవు అగ్ని మధ్య నడుచున్నప్పుడు కాలిపోవు, జ్వాలలు నిన్ను కాల్చజాలవు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచుదాం. హల్లెలూయా. ఈ రాత్రి ప్రభు నీతో మాట్లాడుతున్నారు నాన్న. ఈ మహాజలరాశులంటే సమస్యలయ్యా, ఒకవైపు ఆర్థిక పోరాటాలు, ఒకవైపు నిందలు, ఒకవైపు శత్రు పోరాటాలు, ఒకవైపు అవమానాలు, ఒకవైపు అనారోగ్య సమస్యలు. అయ్యా, ఈ శత్రువుల్లాగా బాగా భయంకరమైన జలరాశుల్లాగా నా చుట్టూ ఆవరించినాయి. అయ్యా, నాకు మార్గం అనేది కనబడట్లేదు. అయ్యా, ఈ వాటిని ఛేదించుకునే మార్గం నాకు కనబడట్లేదు. వీటిలోంచి నేను బయటకు రాలేని పరిస్థితుల్లో నేనున్నాను. నా జీవితం ఏంటి, నా భవిష్యత్తు ఏంటి, ఎలా ఈ జలరాశుల్లోంచి నేను బయటకు రాగలను, ఈ శోధల నుంచి నన్ను ఎవరు విడిపించేవారని ఒకవేళ ఎవరు లేరే అని బాధపడుతున్నావేమో, ఈ జలరాశుల మధ్యలో నేను నలిగిపోతున్నాను, నాకెవరు తోడులేరని భయపడుతున్నావేమో. కానీ నీ దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నారు. ఆయన అంటున్నారు కదా, నేను నీకు తోడై ఉన్నాను. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన అంటున్నాడు, నువ్వు జలముల్లో పడి దాటి వెళ్ళినప్పుడు నేను నీకు తోడై ఉందును, నదుల్లో పడి వెళ్ళినా అవి నీ మీద పొర్లి పారవు. గట్టిగా చప్పట్లు కూడా దేవుని మహిమపరచుదాం.
నువ్వు అనుకుంటున్నావు ఈ జల ప్రవాహాలు నన్ను ముంచేస్తాయేమో, ఈ యొక్క జలరాశులు నన్ను ఇబ్బంది పెట్టి నా జీవితాన్ని నాశనం చేసేస్తాయేమో, నా కుటుంబాన్ని పతనం చేసేస్తాయేమో, నా జీవితాన్ని సర్వనాశనం చేసేస్తాయేమో అని నువ్వు బాధపడుతున్నావు. కానీ దేవుడు అంటున్నాడు, అవి నీ మీద పొంగి పొరలవు. హల్లెలూయా. ఎందుకంటే నీకు నేను తోడుగా ఉన్నాను. వాటిలో నుంచి, ఆ జలరాశుల్లోంచి నేను బయటకు తీస్తాను అంటున్నాడు ప్రభు. హల్లెలూయా, హల్లెలూయా. శత్రు పోరాటాల్లోంచి నిన్ను బయటకు తీస్తా, అవమానాల్లోంచి నిన్ను బయటకు తీస్తా, ఆర్థిక పోరాటాల్లోంచి నిన్ను బయటకు తీస్తా, అనారోగ్య సమస్యల్లోంచి నిన్ను బయటకు తీస్తా, నిందలోంచి నిన్ను బయటకు తీస్తా. దేవుడు అంటున్నాడు, ఈ రాత్రి నీతో మాట్లాడుతున్నాడు. నీకు ఏ సమస్యలున్నా, ఏ శత్రు పోరాటాలున్నా, ఒకవేళ ఇరుగు పొరుగు వారి శత్రువులు అయిపోయి వారిని నువ్వు ఏమీ చేయలేక, వారి దాటికి నువ్వు తట్టుకోలేక నువ్వు భయపడుతున్నావేమో, ఆ పరిస్థితులన్నింటిలోంచి నేను బయటకు తీస్తానని ప్రభు ఈ రాత్రి నీతో మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. ప్రియ సంగమా, ప్రియ దేవుని బిడ్డలారా, ఎందుకు ఆయన నీకు తోడుగా ఉన్నాడు. నీ దేవుడు ఉన్నతమైన దేవుడు. ఆయన ఉన్నతమైన స్థలాల్లో నివసిస్తున్న దేవుడు. నీ జీవితంలో ఉన్నతమైన కార్యాలు చేసే దేవుడు అయి ఉన్నాడు. ఆ జల రాశుల్లోనే నిన్ను ఉంచడు, ఆ జల ప్రవాహాల్లోనే నిన్ను ఉంచడు, ఆ నిందల్లోనే నిన్ను ఉంచడు, ఆ వేదనలోనే నిన్ను ఉంచడు, ఆ కష్టాల్లోనే నిన్ను ఉంచడు, ఆ శోధనలోనే నిన్ను ఉంచడు, ఆ అవమానాల్లో నిన్ను ఉంచడు, ఆ ఆర్థిక పోరాటాలు, అప్పుల బాధల్లో నిన్ను ఉంచడు, ఆత్మికంగా కృంగిపోయిన స్థితిలో నిన్ను ఉంచడు. కానీ ఆయన ఉన్నతమైన స్థలంలో ఉండి ఆయన చెయ్యి చాపి ఆయన దేవుడు నిన్ను లేవనెత్తబోతున్న దేవుడై ఉన్నాడు. నీ పరిస్థితులను మార్చబోతున్న దేవుడై ఉన్నాడు. కృంగిపోయిన నిన్ను లేవనెత్తుతున్న దేవుడై ఉన్నాడు. నీ జీవితంలో ఉన్నతమైన కార్యాలు చేయడానికి ఆయన చెయ్యిని చాపబోతున్నాడు. ఆర్థికపరమైన సహాయాన్ని నీకు అందించడానికి ఆయన చెయ్యిని చాపబోతున్నాడు. శత్రువుల మధ్యలోంచి నిన్ను లాగడానికి ఆయన చెయ్యిని చాపబోతున్నాడు. అప్పులనే ఊబిలోంచి నిన్ను లేవనెత్తడానికి ఆయన చెయ్యిని చాపబోతున్నాడు. నిందలు అనే ఆ పోరాటంలోంచి నిన్ను లేవనెత్తడానికి ఆయన చెయ్యిని చాపబోతున్నాడు. ఆత్మికంగా కృంగిపోయిన స్థితిలో ఉన్న, పతనమైపోయే స్థితిలో ఉన్న నిన్ను లేవనెత్తడానికి ఆయన చెయ్యిని చాపబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన చెయ్యి రక్షించకుండా ఉండడానికి కురచ కాలేదు. ఆయన చెయ్యి చిన్నది కాదు. ఉన్నత స్థలంలో ఉన్నప్పటికీ కూడా ఆయన చెయ్యి నీ దగ్గరకు వస్తుంది, నీ పరిస్థితుల్లోనికి వస్తుంది. అనారోగ్యంతో బాధపడదు నీ దగ్గరకు వస్తుంది. ఆయన నీ దేహాన్ని ముట్టుకోబోతున్నాడు ఈ రాత్రి. నీ పరిస్థితులు మార్చడానికి ఆయన చెయ్యి కదలబోతుంది ఈ రాత్రి. ఉన్నతమైన స్థలాల్లో నుంచి ఆయన నీ కోసం చెయ్యిని చాపబోతున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, నీ అవమానాలు కొట్టివేయబడబోతున్నాయి. ఎందుకనంటే నీ దేవుడు ఉన్నతమైన దేవుడు, ఉన్నతమైన స్థలాల్లో ఉన్నవాడు నీ కోసం కదలబోతున్నాడు. దావీదు అంటున్నాడు, నేను శత్రు పోరాటాల్లో ఉన్నప్పుడు, శత్రువులు నా చుట్టూ కమ్ముకొని ఉన్నప్పుడు, భయంకరమైన పోరాటాలు నేను అనుభవిస్తూ ఉన్నప్పుడు, భయంకరమైన రోదనకరమైన పరిస్థితుల్లో నేను ఉన్నప్పుడు, నేను ఒంటరైపోయి ఉన్నప్పుడు, నా చుట్టూ ఏ సమూహము లేనప్పుడు, ఎవరు నన్ను ఆదరించేవారు లేనప్పుడు, ఎవరు నాకు సహాయము చేసేవారు లేనప్పుడు, ఎవరు నాకు తోడ్పడేవారు లేనప్పుడు, ఎవరు కూడా నా దగ్గరకు రాలేని పరిస్థితుల్లో నా ఉన్నతమైన దేవుడు నా కోసం కదిలాడు. నా ఉన్నతమైన స్థలంలో ఉన్న నా దేవుడు ఉన్నతమైన స్థలములోంచి చెయ్యి చాపి ఆయన నాకున్న పరిస్థితుల్లో నుంచి నన్ను బయటకు తీశాడు. హల్లెలూయా, హల్లెలూయా. దావీదు తన అనుభవాన్ని తెలియజేస్తున్నాడు. ప్రియ దైవ జనమా, ఈ రాత్రి ప్రభు అదే దేవుడు దావీదును ఉన్నతమైన స్థలముల్లో నుంచి సహాయం చేసిన ఆయన చెయ్యి చాపి మరి శత్రుల పోరాటాల్లోంచి, ప్రతికూలతల్లోంచి, అవమానాల్లోంచి, అన్నిటిలో నుంచి బయటకు తీసిన మహాజల రాశుల్లో నుంచి బయటకు ఆయన చెయ్యి చాపి బయటకు తీసిన దేవుని యొక్క హస్తం ఈ రాత్రి నీ కోసం కూడా చాపబడుతుంది. ఈరోజు నీ పరిస్థితులు మార్చబడడానికి ఆయన చెయ్యి చాపుతున్న దేవుడై ఉన్నాడు. నీ దేవుడు ఎటువంటి వాడు? ఉన్నతమైన దేవుడు. నీ దేవుడు నీ కోసం సహాయం చేయడానికి ఆయన చెయ్యిని అందించే దేవుడై ఉన్నాడు. ఆయన చెయ్యిని చాపే దేవుడై ఉన్నాడు. ఆయన జలరాశుల్లోంచి నేను బయటకు తీసే గొప్ప దేవుడై ఉన్నాడు. అది ఎవరి వల్ల కాదు. ఆ జలరాశుల్లోంచి మహాజలరాశులంట. ఏ జలరాశులండి? మహాజలరాశులు. అంటే భయంకరమైన పోరాటం, భయంకరమైన శత్రు పోరాటం, నిద్రలేని రాత్రులు గడుపుతున్న జీవితం, వారి మనస్సులో నెమ్మది లేని బ్రతుకు, ఆ శత్రు పోరాటాన్ని బట్టి మానసిక కృంగుదల, భయంకరమైన జలరాశులు, ఎటు వెళ్ళినా సరే మార్గము కానరాని పరిస్థితి, దిక్కు తోచని పరిస్థితి, ఎవరి సహాయం అందని పరిస్థితి. ఒకవైపు అనారోగ్య సమస్యలు, ఒకవైపు నిందలు, ఒకవైపు అవమానాలు, ఒకవైపు వేదనలు, కష్టాలు, శోధనలు,
ఇటువంటి పరిస్థితుల్లో, దిక్కు తోచని పరిస్థితుల్లో, ఎవరు కూడా జలరాశుల్లోనికి దిగలేని పరిస్థితుల్లో ప్రియ దేవుని బిడ్డలారా, నీ దేవుడు అన్నాడు, నేను నీకు తోడై ఉన్నానని, నేను నిన్ను వాటిలోంచి తీస్తానని. ఈ రాత్రి ప్రభువు నీతో మాట్లాడుతున్నాడు. ఈరోజు ఒకవేళ ఎటువంటి జలరాశుల వంటి సమస్యల్లో ఉన్నావో, ఎటువంటి భయంకరమైన శోధన అనుభవిస్తున్నావో, ఎటువంటి ఆర్థిక పోరాటంలో నువ్వు ఉన్నావో, ఎటువంటి అప్పు సమస్యలు నలిగిపోతున్నావో, చాలని జీతాలతో కుటుంబం ఏ రీతిగా అల్లాడిపోతుందో, ఏ రీతిగా నీ బిడ్డలను కూడా నువ్వు చదివించుకోలేక అల్లాడిపోతున్నావో, ఒకవేళ నీ దేహంలో ఉన్న అనారోగ్యాన్ని బట్టి మంచాన పడిపోయి లేవలేని స్థితిలో ఉన్నావో, ఒకవేళ నీ ఇంటి వారే నీకు శత్రువులు అయిపోయిన పరిస్థితులు ఉన్నారేమో, ఒకవేళ కుటుంబీకులే ఈ రోజున శత్రువులాగా మారి నేను నీ జీవితాన్ని నాశనం చేయాలని ప్రయత్నిస్తున్న ఆ పరిస్థితుల్లో ఉన్నావేమో, ఒకవేళ నీ జీవితంలో చెలరేగుతున్న ఈ సమస్యలను బట్టి ఎవరెవరో సహాయం కోసం అర్థించినా ఎవరి నుండి సహాయం రాక ఒకవేళ కృంగిపోయిన స్థితిలో ఉన్నావేమో, ఇవన్నీ ఒకవేళ నిన్ను వేధిస్తున్నప్పుడు ఆత్మీకంగా పడిపోయిన స్థితిలో ఉన్నావేమో, ప్రార్థన చేయలేకపోతున్నావేమో, విశ్వాసంలో సన్నగిలిపోయావేమో, నీ దేవుని శక్తిని కూడా ఒక్కొక్కసారి గ్రహించలేని స్థితిలోకి వెళ్ళిపోయి ఉన్నావేమో. అయినా ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను దర్శిస్తున్నాడు నాన్న, నీతో మాట్లాడుతున్నాడు నాన్న. కృంగిపోయిన నిన్ను ఆయన తిరిగి లేవనెత్తబోతున్నాడు. ఆయన చెయ్యి నీకు అందిస్తున్నాడు. నీకున్న ప్రతికూలమైన పరిస్థితులన్నిటిలో నుంచి దేవుడు నేను లేవనెత్తుతున్నాను దేవుడి రాత్రి నీతో మాట్లాడుతున్నాడు. నీ పరిస్థితుల్లోనికి ఆయన చెయ్యి చాపబడుతుంది. అప్పులో ఉన్నావా? అప్పు తీర్చలేక బాధపడుతున్నావా? చాలని జీతాలతో అద్దె కట్టుకోలేకపోతున్నావా? నీ బిడ్డలు మంచి స్కూల్లో చదివించుకోలేకపోతున్నావా? కాలేజీలకు నువ్వు పంపలేకపోతున్నావా? అందరు బిడ్డలు కాలేజీలోకి వెళ్ళారు, కానీ నీ పిల్లలు ఇంకా ఇంటి దగ్గరే ఉన్నారు. కారణం ఆర్థిక పోరాటం. ఈరోజు నా నీ కుటుంబాన్ని ఎంతో కలిసివేస్తున్న పరిస్థితి, ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. అందరు బిడ్డలకు వివాహాలు అయినాయి, కానీ నీ బిడ్డలకు వివాహం చేయలేని పరిస్థితి. కారణం ఆర్థికపరమైన సమస్య. ఈరోజు నా భయంకరమైన పోరాటాన్ని అనుభవిస్తూ ఎవరెవరో సహాయాన్ని అర్థించావు, కానీ ఎవరి సహాయం నీకు రాలేదు. కానీ ఈ రాత్రి ఉన్నతమైన దేవుణ్ణి, మహోన్నతుడైన నా దేవునికి, నా కార్యము సఫలం చేయు దేవునికి నేను మొర్ర పెట్టి ఉన్నాను. నా దేవుడు నాకు సహాయం చేశాడని దావీదు చెప్పినట్లుగా ఈ రాత్రి మహోన్నతుడైన దేవుని పాదాలను పట్టుకోగలిగితే, ఇదిగో దావీదుకు సహాయం చేయడానికి ఆయన చెయ్యి చాపిన దేవాది దేవుడు, ఆ ఉన్నతమైన చెయ్యి ఉన్నత స్థలములో నుంచి నీకోసం చాపబడుతుంది. రోగిగా ఉన్నావా? బలహీనుడివై ఉన్నావా? రోగిగా ఉండి ఎన్నో మందులు వేసుకున్నావు, ప్రతిరోజు మెడిసిన్ వేసుకుంటున్నా కూడా నీ వ్యాధి నయము కాక, నీ గాయములు కట్టబడక ఈరోజు ఎంతో కృంగిపోయిన స్థితిలో ఉన్నావా? ఎంతోమంది వైద్యుల దగ్గరికి వెళ్ళాను, నాకు స్వస్థత రాలేదు, నా జీవితం ఇంతే, నా బ్రతుకు ఇంతే అని ఒకవేళ భయపడుతున్నావా? ఈ రాత్రి మహోన్నతుడైన దేవుని పాదాలను పట్టుకోగలిగితే, ఆయన సన్నిధానంలో ఆయన నమ్మి నువ్వు ప్రార్థన చేయగలిగితే, ఇదిగో నిన్ను స్వస్థపరచడానికి దేవుడు కదిలే దేవుడై ఉన్నాడు. ఆయన ఉన్నతమైన మనస్సు కలిగిన దేవుడు. ఎంత ఉన్నతమైన దేవుడై ఉన్నా ఉన్నతమైన మనసు కలిగిన దేవుడై ఉన్నాడు. ఆయన తగ్గించుకొని నీ దగ్గరకు వచ్చే దేవుడై ఉన్నాడు. ఉన్నతమైన స్థలంలో ఉన్న ఏ వ్యక్తి కూడా, ఒక అధికారి కావచ్చు, ఒక రాజకీయ నాయకుడే కావచ్చు, ఒక ఆఫీసరే కావచ్చు, నీకోసం ఎవరు తగ్గించుకొని నీ దగ్గరికి రాడు నేను బాగు చేయడానికి, నీ పరిస్థితులను బాగు చేయడానికి. కానీ నీ దేవుడు ఉన్నతమైన దేవుడై ఉన్నా, ఉన్నత స్థలాల్లో ఉన్న దేవుడై ఉన్నా, ఆయన ఇదిగో ఆయన తగ్గించుకొని నీ దగ్గరకు వస్తాడు. నీ పరిస్థితులను బాగు చేయడానికి ఆయన వస్తాడు. ఒక కుష్టి రోగి దగ్గరికి వచ్చాడు. ఆయన ఒక కుష్టి రోగిని ఊరి అవమానపరిచి త్రోసివేసింది, ఊరే గ్రామమే నెట్టి వేసింది. ప్రియ దేవుని బిడ్డలారా, సొంత ప్రజలే త్రోసివేసిన పరిస్థితి, అందరూ కూడా తృణీకరించిన జీవితము, అందరూ అవమానపరిచిన జీవితము, మాకు వద్దు అని నెట్టివేసిన జీవితము. అటువంటి జీవితాన్ని కోరుకొని దేవుడు తన్ను స్వస్థపరచడానికి కుష్ఠరోగి దగ్గరికి, ఆయన పరిస్థితిని మార్చడానికి, ఆయన శరీరంలో ఉన్న ఆ రోగాన్ని తీసివేయడానికి, ఆయన పొందిన అవమానాన్ని తొలగించడానికి దేవుడు తన చెయ్యిని చాపి ఆయన ముట్టి బాగు చేశాడు. ప్రియ దేవుని బిడ్డలారా, అదే హస్తం, అదే చేయి ఈ రాత్రి నీ కోసం కూడా చాపబడుతుంది. ప్రియ దేవుని బిడ్డలారా, నువ్వు ఏ రోగివైనా సరే,
ఎవరు నిన్ను పట్టించుకోకపోయినా సరే, ఎవరు నిన్ను అవమానపరుస్తున్నా సరే, లైవ్ చూస్తున్న దేవుని బిడ్డలారా, నీకున్న రోగాన్ని బట్టి, ఒకవేళ నీ భర్త అవమానపరుస్తున్నాడేమో, నీ భర్త నిన్ను ప్రక్కకు నెట్టివేశాడేమో, నీ భార్య నిన్ను పట్టించుకోవట్లేదేమో, నీ బిడ్డలు నిన్ను త్రోసివేశారేమో, నీ బిడ్డలు కూడా నిన్ను అవమానపరుస్తున్నారేమో నీకు వ్యాధిని బట్టి. కానీ ఈ రాత్రి మహోన్నతుడైన దేవుని నువ్వు ఆశ్రయించగలిగితే, ఆయన పాదాలను పట్టుకోగలిగితే, ఈ రాత్రి ఆ ఉన్నతమైన దేవుని యొక్క హస్తం నీ కోసం చాపబడుతుంది. నిన్ను ముట్టుకోవడానికి, నిన్ను స్వస్థపరచడానికి, నీ గాయాలు కట్టడానికి ఆయన నీ కోసం కదలబోతున్నాడు. నిన్ను ముట్టి స్వస్థపరచబోతున్నాడు. ఏ శ్రమలో ఉన్నావో, ఏ బాధలో ఉన్నావో, ఏ శోధనలో ఉన్నావో, ఏ ఆర్థిక పోరాటాలు ఉన్నావో, ఎటువంటి అవమానాలు ఎదుర్కొంటున్నావో, ఏ శత్రు పోరాటాలు నిన్ను కలిసివేస్తున్నాయి, ఏ శత్రు పోరాటాలు నిద్ర లేకుండా చేస్తున్నాయి, ఈ రాత్రి ఏ రోగం నిన్ను ఒక శత్రువుగా మారి నిద్ర లేకుండా చేస్తున్నాయి, భోజనం కూడా తినలేని పరిస్థితి, నెమ్మది లేని జీవితం, కుటుంబాల్లో నెమ్మది లేని పరిస్థితి, అటువంటి జీవితంలో, అటువంటి పోరాటంలో నువ్వు కూడా ఉన్నావేమో. ఇదిగో దావీదు అంటున్నాడు, అయ్యా నా ప్రాణాన్ని తీయాలని చూస్తున్నారయ్యా, నేను బయటికి వస్తే నా ప్రాణాన్ని వారు తీయాలని చూస్తున్నారు, అటువంటి శత్రువుల మధ్య నేను నలిగిపోతున్నారు, అరణ్య పరిస్థితుల్లో ఉన్నాను నేను ప్రభువా. అయ్యా ఇదిగో తండ్రి మహోన్నతుడా, నా కార్యము సఫలము చేయు దేవుడా, నాకు సహాయము చేయు దేవుడా, నీకే నేను మొర్ర పెడుతున్నాను, నీ మీద నేను ఆధారపడ్డాను, అయ్యా నా కోసం కదులు అని అన్నప్పుడు దేవాది దేవుడు మహాజలరాశులు వంటి ఆ శోధనలోంచి, ఆ సమస్యల్లోంచి దావీదును తప్పించడానికి, దావీదును బయటకు లాగడానికి దేవుడు ఉన్నతమైన స్థలాల్లోంచి తన చేయిని చాపాడు. హల్లెలూయా, హల్లెలూయా. అదే చెయ్యి రాత్రి నీకోసం కూడా నేను చాపుతున్నాను ప్రభు అంటున్నాడు. ఏ జలరాశులు వంటి సమస్యల్లో, శోధనలో, అప్పుల్లో, అనారోగ్య పరిస్థితుల్లో, నిందల్లో, వేదనలో, పోరాటాల్లో నలిగిపోతున్నావో, నిద్ర లేని రాత్రులు గడుపుతున్నావేమో, మనసులో నెమ్మది లేని జీవితంలో ఉన్నావేమో, ఈ రాత్రి దేవుడు అంటున్నాడు నీకోసం నేను చెయ్యి చాపుతానని ప్రభు అంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. నేను జలరాశుల్లోంచి బయటికి తీస్తానని ప్రభు అంటున్నాడు. నేను మునిగిపోనివ్వడు జలరాశుల్లో, ఆ జలరాశులు నేను ముంచి వేయనివ్వడు. నువ్వు అనుకుంటున్నావు ఈ శ్రమలు నన్ను, నా జీవితాన్ని నాశనం చేస్తాయి, ఈ శ్రమలు నన్ను ఈ శ్రమలు నా కుటుంబాన్ని పాడు చేస్తాయి, ఈ శ్రమల్లో నా జీవితానికి ఒక భవిష్యత్తు అనేది లేదు, నేను ఆలోచించుకునే విధానమే లేదు, నా జీవితం ఇంతతో ముగిసిపోతుందేమోనని నువ్వు బాధపడుతున్నావు. కానీ దేవుడు అంటున్నాడు నేను నా పరిస్థితుల్లో ఉంచను, నేను బయటకు తీస్తానని ప్రభు అంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ పరిస్థితుల్లోంచి నిన్ను బయటకు తీస్తానని ప్రభు అంటున్నాడు. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, అంతేకాదు ఆత్మికంగా పడిపోయి ఉన్నావా, ఆత్మికంగా దిగజారిపోయి ఉన్నావా, ప్రార్థన జీవితాన్ని కోల్పోయి ఉన్నావా, విశ్వాస జీవితంలో సన్నగిల్లిపోయి ఉన్నావా, దేవునికి దూరం అయిపోయిన స్థితిలో ఉన్నావా, ఈ రాత్రి దేవుడంట తన 2 చేతులు నీ కోసం చాపుతున్నాడు. నీకొక పిలిపిస్తున్నాడు, బిడ్డ నువ్వు నా కౌగిల్లో రావడానికి నా చేతులు నీకోసం నేను చాపే ఉంచాను. ఎప్పుడంట? దినమెల్లా ఆయన చేతులంట మన కోసం చాపి ఉంచుతున్నాడు. ఎందుకో తెలుసా? నిన్ను రక్షించాలని, తిరిగి నీ ఆత్మీయ జీవితాన్ని కట్టాలని, తిరిగి నీ పాడైపోయిన బ్రతుకును బాగు చేయాలని, ఆత్మీకంగా పతనమైపోతున్న నిన్ను రక్షించాలని దేవుడు ఆశపడుతూ తన చేయి చాపుతున్నాడు. మునిగిపోనివ్వడు నిన్ను. పేతురు మునిగిపోతున్నప్పుడు, దేవా నేను మునిగిపోతున్నాను, అయ్యా నేను మునిగిపోతున్నాను, అయ్యా ఈ జలరాశులు నన్ను ముంచేయాలని చూస్తున్నాయి, ఈ సముద్రము నన్ను ముంచేయాలని చూస్తుంది, కానీ నేను మునిగిపోవద్దయ్యా, నన్ను లేవనెత్తు, నీ చెయ్యి నా కోసం చాపన్నప్పుడు దేవుడు తన చెయ్యిని చాపాడు. హల్లెలూయా. ఈ రాత్రి నువ్వు కూడా అంతే. అయ్యా నాకు వస్తున్న శ్రమలు, నాకు వస్తున్న బాధలు, నాకు వస్తున్న శోధనలు, కుటుంబంలో పోరాటాలు నన్ను ఆత్మికంగా ముంచేయాలని చూస్తున్నాయి, ఆత్మికంగా నిన్ను దూరం చేయాలని చూస్తున్నాయి, అయ్యా సంఘానికి దూరం చేయాలని చూస్తున్నాయి, అయ్యా ఇదిగో నాయనా నన్ను నీ సన్నిధి నుంచి దూరం చేయాలని చూస్తున్నాయి, నన్ను ముంచేయాలని చూస్తున్నాయి. కానీ ప్రభువా అవి నన్ను ముంచేయడానికి వీల్లేదు, నేను మునిగిపోవడానికి వీల్లేదు, నేను ఆత్మికంగా పడిపోవడానికి వీల్లేదు, అవి ఆత్మికంగా దిగజారిపోవడానికి నేను వీల్లేదు. నన్ను లేవనెత్తయ్యా, అయ్యా నన్ను లేపయ్యా, తిరిగి నా ఆత్మీయ జీవితాన్ని కట్టుకునే కృప ఇవ్వు,
తిరిగి నా ప్రార్థనా జీవితాన్ని కట్టుకునే కృప, నా విశ్వాసాన్ని బలపరచు అయ్యా. నా ఆత్మీయ జీవితంలో నన్ను స్థిరపరచు ప్రభువా. నీ చెయ్యి నా కోసం చాపు ప్రభువా. ఆ రోజున పేతురుకు చెయ్యి అందించి మునిగిపోతున్న పేతురును లేవనెత్తినట్లుగా నీ చెయ్యి చాపి నన్ను కూడా లేపయ్యా. నన్ను కూడా ఉన్నతమైన కృపలోకి నన్ను నడిపించయ్యా. పేతురుని, మునిగిపోతున్న పేతురుని లేవనెత్తి నువ్వు స్థిరపరిచావు కదా ఆత్మికంగా ప్రభువా. ఇంకెప్పుడు మునిగిపోకుండా కాపాడావు కదయ్యా. నన్ను కూడా అంతే ప్రభువా, మునిగిపోకుండా నన్ను ఈ కడవరి దినాల్లో, ఈ చివరి దినాల్లో, ఈ భయంకరమైన దినాల్లో, శత్రువు చెలరేగుతున్న ఈ యొక్క దినాలలో నా ఆత్మీయ జీవితాన్ని పాడు చేయాలని శత్రువు అనేక రకాల పోరాటాలు నా మీదకు విసురుతున్న ఈ సమయంలో, అనేక జలరాశులు నా మీదకు పొర్లి పారాలని చూస్తున్న ఈ యొక్క సమయాల్లో ప్రభువా, నా ఆత్మీయ జీవితంలో నేను మునిగిపోకుండా, నా ఆత్మీయ జీవితంలో నేను పతనమైపోకుండా, నేను ఆత్మీకంగా కృంగిపోకుండా, ఆత్మీకంగా నలిగిపోకుండా, ఆత్మీకంగా పడిపోకుండా దేవా నన్ను లేవనెత్తయ్యా, నన్ను నిలబెట్టయ్యా. కొన్ని సమయాల్లో పరిస్థితులను చూసి పేతురు వలె మునిగిపోయిన అనుభవంలో ఉన్నాను. ఆత్మీకంగా కృంగిపోయిన అనుభవంలోకి వెళ్ళిపోయి ఉన్నాను. ఆత్మీకంగా దిగజారిపోయిన పరిస్థితుల్లోనికి వెళ్ళిపోయి ఉన్నాను. నిన్ను చూడవలసిన నేను, నీ వైపే నేను పయనించవలసిన నేను, నిన్నే గురిగా పెట్టుకోవలసిన నేను లోకాన్ని, నాకున్న సమస్యలను, నాకున్న బాధలను, ఐకిక విచారాలను ప్రభువా, నా రోగాలను, నా కుటుంబ పరిస్థితులను, నా బిడ్డల జీవితాన్ని చూసి ఆత్మికంగా మునిగిపోయిన పరిస్థితుల్లోకి నేను వెళ్ళిపోయానయ్యా. దేవా నన్ను క్షమించు. ఈ రాత్రి నాయనా తిరిగి నన్ను నువ్వు లేపాలని కోరుకుంటున్నా. నీ చెయ్యి నా కోసం చాపాలని నేను ఆశిస్తున్నాను అయ్యా. పేతురు అడిగాడు, అయ్యా నేను మునిగిపోతున్నాను అని కేక వేశాడయ్యా. అయ్యా యేసయ్యా నేను మునిగిపోతున్నాను చెయ్యి చూపించాడు. నీ చెయ్యి చాపావు కదా తను లేవనెత్తడానికి. నాకు కూడా ఈరోజు చెయ్యి చాపి నన్ను లేవనెత్తయ్యా, నన్ను నిలబెట్టయ్యా, నన్ను స్థిరపరచయ్యా. ఈ మహాజలరాశుల్లోంచి నన్ను తీయ్యా బయటికి. ఉన్నతమైన స్థలంలో ఉన్నవాడా, నీ ఉన్నతమైన చెయ్యిని చాపి నన్ను లేవనెత్తయ్యా, నిలబెట్టయ్యా. ఈ పోరాటాలు, ఈ జలరాశులు నన్ను ఆత్మీకంగా నిలవనీయట్లేదయ్యా. అయ్యా ఆత్మీకంగా స్థిరంగా ఉండలేకపోతున్నానయ్యా. విశ్వాస జీవితంలో నేను ఉండలేకపోతున్నానయ్యా. ఆత్మీయ జీవితంలో స్థిరంగా ఉండలేకపోతున్నానయ్యా. ప్రార్థనలో నేను ఉండలేకపోతున్నానయ్యా. ఎందుకనంటే ఈ జలరాశులు నన్ను భయపడుతున్నాయి. ఈ జలరాశులను కృంగజేస్తున్నాయి. ఈ జలరాశులను క్షణములను బాధ పెడుతున్నాయి. ఈ శత్రు పోరాటాలు ప్రభా అనుక్షణము నన్ను వేధిస్తున్నాయి. ఈ రోగాలు నన్ను ఎంతగానో బాధ పెడుతున్నాయి ప్రభా. ఈ ఆర్థిక పోరాటాలు నన్ను ఎంతగానో వేధిస్తున్నాయి అయ్యా. వీటన్నిటినే చూసుకుంటూ ప్రభా తండ్రి నైనా నేను మునిగిపోతున్నాను అని, లోకంలోకి వెళ్ళిపోతున్నానని, పాపంలోకి దిగజారిపోతున్నానని, నిన్ను వదిలేసి ప్రభు నేను లోకంలోకి వెళ్ళిపోతున్నానని గ్రహించలేకపోయాను. నన్ను క్షమించయ్యా. ఈ రాత్రి నాతో మాట్లాడావు. నన్ను లేవనెత్తు ప్రభా. నీ చెయ్యి నా కోసం చాపబడుతుందన్నావు. నేను నమ్ముతున్నాను యేసయ్యా. ఈ పోరాటాల్లో నాకు విజయం ఇవ్వు. నీ చెయ్యిని చాపి ఆత్మికంగా కృంగిపోయిన నన్ను లేవనెత్తు. పాపంలో మునిగిపోయిన నన్ను లేవనెత్తు అయ్యా. లోకంలో మునిగిపోయిన నన్ను లేవనెత్తు ప్రభు అనంటే దేవుడు నీ కోసం తన చెయ్యిని చాపబోతున్నాడు. ఈ జలరాశులు వంటి ఈ సమస్యల్లోంచి నన్ను బయటకు లేవనెత్తయ్యా. నా వల్ల కావట్లేదయ్యా. ఈ శోధనలు నేను జయించలేకపోతున్నానయ్యా. ఈ శ్రమలు నేను తట్టుకోలేకపోతున్నానయ్యా. ఈ శత్రువులు నేను జయించలేకపోతున్నానయ్యా. ఈ జలరాశులు, ఈ మహాజలరాశులు వంటి శోధనలు ఒకదాని వెంబడి ఒకటి అయ్యా. అప్పుడే వేదనలు, అప్పుడే శోధన, అప్పుడే నిందలు, అప్పుడే అయ్యా నాయనా తండ్రి ఆర్థిక పోరాటాలు, అనారోగ్య సమస్యలు, కుటుంబంలో భార్య భర్తల మధ్య సమస్యలు, బిడ్డల సమస్యలు, ఇవన్నీ కూడా నన్ను నిద్ర లేకుండా చేస్తున్నాయి. దిక్కుతోచని స్థితిలోకి వెళ్ళిపోయి ఉన్నాను. ఈ యొక్క పరిస్థితుల్లోంచి ఏ మనుష్యుడు నన్ను బయటికి తీయలేడు, కానీ నువ్వు తీస్తావని నేను నమ్ముతున్నానయ్యా. మహాజలరాశిలోంచి నన్ను బయటకు తీయగలిగిన దేవుడు నువ్వు ఒక్కడవే. నీ చెయ్యి అందుకే చాపుతావని నేను నమ్ముతున్నాను.
యేసయ్యా ఈ రాత్రి ఆ కృప నాకు ఇవ్వయని ఈ రాత్రి నువ్వు అడగగలిగితే దేవుని ఉన్నతమైన చెయ్యి ఈ రాత్రి నీ కోసం చాపబడుతుంది. మహాజలరాశుల్లోంచి దేవుడు నిన్ను బయటికి తీసుకురాబోతున్నాడు. మహాజలరాశుల వంటి అప్పుల్లోంచి నువ్వు బయటికి రాబోతున్నావు. అనారోగ్య పరిస్థితుల్లోంచి, శత్రు పోరాటాల్లోంచి, అవమానాల్లోంచి, నిందలలోంచి, అవహేళన పరిస్థితుల్లోంచి దేవుడు నిన్ను బయటకు తీసివేయబోతున్నాడు. బయటికి లాగబోతున్నాడు. తన చెయ్యి నీ కోసం కదలబోతుంది ఈ రాత్రి. ఆయన ఉన్నతమైన స్థలములో నుంచి ఆయన చెయ్యి నీకు అందించబోతున్నాడు. నీ పరిస్థితుల్లోకి దిగబోతుంది. నీ ఆర్థిక పరిస్థితుల్లోనికి, నీ కుటుంబ పరిస్థితుల్లోనికి, నీ అనారోగ్య పరిస్థితుల్లోనికి, నీ యొక్క వ్యాపార సమస్యల్లోనికి, నీ కుటుంబ సమస్యల్లోనికి, ఉద్యోగ సమస్యల్లోనికి, ఎక్కడ శత్రువులు ఉంటే అక్కడ శత్రువుల మధ్యకు ఆయన చెయ్యి చాపబడుతుంది. కనుక మోకరిల్లి దేవుని పాద సన్నిధిలో, ప్రభా ఈ రాత్రి ప్రభా అయ్యా ఇదిగో తండ్రి నీ పాదాల చెంత నేను చేరాను. ఆ రోజు ప్రభా ఇదిగో దావీదునైనా ఎన్నో శ్రమలు, శోధనలు, ఇబ్బందులు, కష్టాలు ఎదురైన వేళ అయ్యా నేను ఏ మనుషుడిని ఆశ్రయించలేదు. తన బలం మీద ఆధారపడలేదు, తనకున్న ధనం మీద ఆధారపడలేదు, తనకున్న సహకారుల మీద ఆధారపడలేదు. మహోన్నతుడైన దేవుడు నీవేనని, అయ్యా మహోన్నతమైన దేవుడు తన కార్యాలను నేను సఫలం చేస్తావని, తనకున్న ప్రతికూలమైన పరిస్థితుల్లో నుంచి తనను విడిపించగలిగిన దేవుడు అని, అయ్యా నిన్నే ఆశ్రయించి నీ పాదాలు పట్టుకున్న సమయంలో ప్రభువా నా తండ్రి చుట్టూ శత్రువులే ఉన్నా, అయ్యా చుట్టూ శత్రువులు కమ్ముకొని ఉన్నా నీ యొక్క అదృశ్యమైన హస్తం ప్రభువా అయ్యా ఇదిగో తండ్రి దావీదును ఆ శత్రువుల్లో నుంచి, ఆ యొక్క ప్రభా జల ప్రవాహముల వంటి మహాజలరాశులు వండే సమస్యల నుంచి నువ్వు బయటకు తీసినావు కదా ప్రభువా. నేను నమ్ముతున్నానయ్యా, నన్ను కూడా నా కోసం కూడా నువ్వు చేయి చాపే దేవుడు అని ఈ రాత్రి నువ్వు నమ్మగలిగితే విశ్వాసముతో ఆయన పాదాలు పట్టుకొని దావీదు వలె అయ్యా నీ శక్తిని నేను తక్కువ అంచనేశాను, నీ బలాన్ని నేను తక్కువ అంచనేశాను అయ్యా, నీ కార్యాలను తక్కువ అంచనేశానయ్యా. అందుకే నిన్ను వదిలేసి నాకు శ్రమ ఎదురైనప్పుడు, కష్టాలు ఎదురైనప్పుడు ప్రభా బంధువులను ఆశ్రయించాను, స్నేహితుల దగ్గరికి వెళ్ళాను, రక్త సంబంధికుల దగ్గరికి వెళ్ళాను, వైద్యుల వెంటే తిరిగాను. కానీ ఎక్కడా కూడా నాకు సహాయం రాలేదు. దిక్కుతోచని పరిస్థితిలో నేనున్నానయ్యా. భయంకరమైన శోధనలు నన్ను అలుముకొని ఉన్నాయ్యా. జలరాశులు వంటి సమస్యలయ్యా. అయ్యా ఇగో తండ్రి నన్ను ముంచివేయాలని అయ్యా జలరాశి వంటి సమస్యలు నన్ను చుట్టూ ఆవరించి ఉన్నాయ్యా నాయనా. కానీ ఈ రాత్రి నాతో మాట్లాడేవయ్యా. నువ్వు ఉన్నతమైన దేవుడు అని, ఉన్నత స్థలాల్లో నుంచి అయ్యా నీ చెయ్యి చాపి ప్రభా మహాజలరాశుల నుంచి నేను బయటకు తీస్తానని ఈ రాత్రి నాకు వాగ్దానముగా నువ్వు మాట్లాడుతున్నావయ్యా. అయ్యా నీ కార్యాన్ని నేను నమ్ముతున్నాను ప్రభా, నిన్ను విశ్వసించానయ్యా. దావీదు వలె నీ పాదాలు పట్టుకొని ప్రాధేయపడుతున్నాను, నీ సన్నిధినే నేను ఆశ్రయించి నేను ప్రార్థన చేస్తున్నాను. అయ్యా దావీదుకు సహాయం చేయడానికి, పేతురుకు సహాయం చేయడానికి, అయ్యా ఇదిగో నా తండ్రి ప్రభా కుష్ఠరోగిని బాగు చేయడానికి నీ చెయ్యిని ఎలా చాపావో నయ్యా ఈ రాత్రి నా కోసం కూడా చెయ్యి చాపయ్యా. నా పరిస్థితుల్లోనికి చెయ్యి చాపయ్యా, నా కుటుంబంలోనికి నా యొక్క నీ చెయ్యి చాపయ్యా. నా అనారోగ్య పరిస్థితుల్లో నేను బాధపడుతున్నాను, నా కోసం నీ చెయ్యిని చాపి నన్ను బాగు చేయి ప్రభాని నోరు తెరిచి నువ్వు ప్రార్థన చేయగలిగితే, ఆయనను నమ్మి నువ్వు ప్రార్థించగలిగితే, ఆయనను విశ్వసించి నువ్వు ప్రార్థన చేయగలిగితే ఈ రాత్రి సమయంలో ఇదిగో దావీదుకు సహాయం చేసిన ఆ యొక్క చెయ్యి, దావీదుకు సహాయం చేయడానికి చాపబడిన ఆ చెయ్యి ఈ రాత్రి నీకు కూడా సహాయం చేయడానికి చెయ్యి కదలబోతుంది. ఆయన నీ పరిస్థితుల్లోనికి ఆయన చెయ్యి చాపబోతున్నాడు. నీ అప్పుల సమస్యలు ఈ రాత్రితో క్లియర్ కాబోతున్నాయి. ఇదిగో నీ రోగాల పర్వం ఈ రాత్రితో ముగియబడబోతుంది. నీ శోధన, వేదన, శత్రువులు, అనారోగ్య పరిస్థితులు, నిందలు, వేదనలోనే జలరాశులన్నిటినీ కూడా దేవుడు నేను బయటకు తీయబోతున్నాడు. నీ ప్రతికూలమైన పరిస్థితులన్నీ కూడా ఈ రోజున మారిపోబోతున్నాయి. నీకు అనుకూలంగా దేవుడు మార్చేయబోతున్నాడు. నమ్మి విశ్వసించి ప్రార్థన చేయి, విశ్వసించి ప్రార్థన చేయి. ఏ పోరాటం నిన్ను వెంటాడుతుంది, ఏ శోధన నిన్ను వెంటాడుతుంది, ఏ నిందలు నిన్ను వెంటాడుతున్నాయి, ఏ అనారోగ్య పరిస్థితులు నిన్ను వెంటాడుతున్నాయి, ఏవి నీ చుట్టూ అలుముకొని ఉన్నాయి, ఏ పరిస్థితులు, ఏ ప్రతికూలమైన పరిస్థితులు నీ చుట్టూ ఆవరించి ఉన్నాయి, ఏ పరిస్థితులు నీకు నిద్ర లేకుండా చేస్తున్నాయి,
ఏ శత్రువు నీకు నిద్ర లేకుండా చేస్తున్నాడు? సరైన భోజనం కూడా చేయలేని పరిస్థితి, సరైన రీతిగా నువ్వు నెమ్మదిగా ఒక్కరోజు కూడా నిద్రపోని పరిస్థితులు కదా. ఇవన్నీ కూడా శత్రువు చేస్తున్న పనులు కనుక ఆ శత్రువులు జలరాశుల వంటి ఆ శ్రమల్లో నుంచి, ఆ శత్రువు కాడి నుంచి నువ్వు బయటకు రావాలంటే ఈ రాత్రి దేవుని పాదాలు పట్టుకొని ప్రాధేయపడు. యేసయ్యా, నువ్వు మహోన్నతుడమైన దేవుడు అని నేను విశ్వసిస్తున్నానయ్యా. ఉన్నతమైన స్థలాల్లోంచి నీ చెయ్యిని చాపి నా కోసం ప్రభా నా పరిస్థితిని మార్చగలిగిన దేవుడు అని అయ్యా, నా నిరుద్యోగ సమస్యను తొలగించగలిగిన దేవుడు అని అయ్యా, ఇదిగో నా కుటుంబాన్ని, చెదిరిపోయిన నా కుటుంబాన్ని కట్టగలిగిన దేవుడు అని అయ్యా, ఇదిగో పాడైపోయిన నా బ్రతుకును బాగు చేయగలిగిన దేవుడు అని అయ్యా, నా శరీరంలో ఉన్న అనారోగ్యాన్ని నువ్వు తీసివేసి నాకు సంపూర్ణ ఆరోగ్యం ఇవ్వగలిగిన దేవుడు అని అయ్యా, ఇదిగో నా వ్యాపారాలు నష్టం కలిగజేసిన శత్రువుని నీ చెయ్యి చాపు నిర్మూలన చేయగలిగిన దేవుడు అని నేను నమ్ముతున్నానయ్యా. ఈ రాత్రి కదులు నా కోసం, ఈ రాత్రి కదులు, నీ చెయ్యి చాపు ప్రభువా, నీ చెయ్యి చాపు ప్రభువా, నీ సహాయం నాకు అందించు ప్రభువా. అయ్యా నాయనా, నా శ్రమల్లోంచి నన్ను విడిపించు ప్రభువా. నోరు తెరిచి అడగగలిగితే ఆ చెయ్యి నీ కోసం చాపబడుతుంది. ఏ సమస్యలతో ఉన్నా ఆ సమస్యలు తీర్చడానికి ఆ చెయ్యి చాపబడుతుంది. ఒకవేళ ఆత్మికంగా పడిపోయి ఉన్నావా, నోరు తెరిచి అడుగు. అయ్యా, నిన్ను విడిచి, అయ్యా నాయన నీ సన్నిధిని విడిచి లోకంలో మునిగిపోయి ఉన్నాను, పాపంలో మునిగిపోయి ఉన్నాను, లేవలేని స్థితిలో ఉన్నానయ్యా, పడిపోయిన స్థితిలో ఉన్నానయ్యా, పతనమైపోయిన స్థితిలో ఉన్నానయ్యా, ఆత్మికంగా పడిపోయానయ్యా, ప్రార్థనలో పడిపోయానయ్యా, విశ్వాస జీవితంలో సన్నగిలిపోయానయ్యా. నీ చెయ్యి నాకు చాపయ్యా. అయ్యా, మునిగిపోతున్న పేతురు అయ్యా, అయ్యా నువ్వు లేవనెత్తిన దేవుడు అయ్యా, చెయ్యిని అందించి లేవనెత్తిన వాడివి కదయ్యా. నన్ను కూడా నీ చెయ్యి చాపి నన్ను లేవనెత్తు ప్రభువా, నన్ను లేవనెత్తు ప్రభువా. తిరిగి నా ఆత్మీయ జీవితాన్ని స్థిరపరచయ్యా, ఆత్మీయ జీవితాన్ని స్థిరపరచయ్యా. నీ రాకడ అతి సమీపంగా ఉంది, నీ రాకడ అతి సమీపంగా ఉంది అయ్యా. పడి లేచే అనుభవంలోనే నేను ఉండడానికి వీల్లేదు, ఈ పడిపోయిన అనుభవంలోనే దిగజారిపోయిన అనుభవంలో నేను ఉండడానికి వీల్లేదు అయ్యా. ఈ సమస్యలనే చూస్తూ, ఈ బాధల్నే చూస్తూ, ఈ కష్టాలనే చూస్తూ, నిందలనే చూస్తూ నిన్ను చూడవలసిన నేను ప్రభువా, నీ ఉన్నతమైన కృపను చూడవలసిన నేను ప్రభువా, అయ్యా ఉన్నతమైన నీ శక్తిని చూడవలసిన నేను ప్రభువా. ఏ సమస్యల నుంచి అయినా నువ్వు విడిపిస్తావని నిన్ను నమ్మి నిన్ను మొక్కవలసిన నేను ప్రభువా. నిన్ను విడిచిన అయినా అయ్యా లోకంలో ఏదో ఉందని, అయ్యా లోకంలో ఏదో సాధిస్తానని, అయ్యా ఎవరో నాకు సహాయం చేస్తారని అయ్యా లోకం వైపు చూసి ఆత్మికంగా పడిపోయానయ్యా, మునిగిపోయిన పరిస్థితిలోకి వెళ్ళానయ్యా. నన్ను క్షమించు యేసయ్యా, ఇదిగో నీ చెయ్యి అందించయ్యా. ఈ రాత్రి నువ్వు నాతో మాట్లాడావు, నువ్వు ఉన్నతమైన దేవుడని మాట్లాడావు, ఉన్నతమైన కార్యాలు చేస్తున్నాను, అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు నేను చేయగలిగిన దేవుడు నన్ను, ఏ సమస్యనైనా నేను పరిష్కరించగలిగిన దేవుడు అన్నావు కదయ్యా. అయ్యా నీ వైపు నేను చూస్తున్నాను డాడీ, అయ్యా నీ సహాయం నాకు కావాలి డాడీ, నీ చెయ్యి నా కోసం చాపు డాడీ. నోరు తెరవగలిగితే ఈ రాత్రి ఆ చెయ్యి నిన్ను లేవనెత్తడానికి, పడిపోయిన నిన్ను లేవనెత్తడానికి, పతనమైపోయిన నిన్ను కట్టడానికి, నిన్ను బాగు చేయడానికి ఆయన చెయ్యి చాపబడుతుంది, ఆయన చెయ్యి చాపబడుతుంది. ప్రియ సహోదరి సహోదరుడా, ప్రియ దేవుని బిడ్డ, ప్రియ బిడ్డ నోరు తెరిచి అయ్యా నన్ను లేవనెత్తు, నీ రాకడ అతి సమీపంగా ఉంది. పడిపోయిన అనుభవంలో నేను ఉండడానికి వీల్లేదయ్యా, ఆత్మీకంగా దిగజారిపోయిన అనుభవంలో నేను ఉండడానికి వీల్లేదయ్యా. ఈ రాత్రి పేతురు వల్ల నేను కూడా నేను అడుగుతున్నానయ్యా, నాకు నీ చెయ్యి అందించు, నీ చెయ్యి చాపు, నీ చెయ్యి చాపు. నీ చెయ్యి చాపి పేతురును నువ్వు నిలబెట్టిన తరువాత పేతురు ఇంకా పడిపోలేదేసయ్యా, స్థిరంగా నీలో నిలబడ్డాడు కదయ్యా. నన్ను కూడా ఆ రీతిగా స్థిరపరిచి నిలబెట్టయ్యా. నీ పరిశుద్ధాత్మ శక్తితో నన్ను నింపు ఈ రాత్రి అని అడుగు, నీ పరిశుద్ధాత్మ బలముతో నన్ను నింపు ప్రభు అని అడుగు. అయ్యా నాలోనికి రండి అయ్యా అని అడుగు, నాలోనికి రండి ప్రభా, నన్ను లేవనెత్తండి ప్రభా, నన్ను దర్శించండి ప్రభా, నా పరిస్థితులు చక్కపరిచయ్యా. నీ చెయ్యి చాపన పరిస్థితుల్లోనికి నష్టపరుస్తున్న శత్రువు నిర్మూలపరచయ్యా. అయ్యా నన్ను బలహీనపరిచిన శత్రువు నిర్మూలపరచయ్యా. ఆ జలరాశులను చెదరగొట్టయ్యా, ఆ వాటి నుంచి నన్ను బయటకు తీయ్యా. దావీదును బయటకు తీసిన ఆయా చెయ్యి నన్ను కూడా బయటకు తీస్తుందని నేను నమ్ముతున్నానయ్యా. ఆ జలరాశి నుంచి నన్ను బయటకు తీస్తావని నేను నమ్ముతున్నానయ్యా. ఆ శత్రు పోరాటాల నుంచి బయటకు తీస్తావని నేను నమ్ముతున్నానయ్యా.
ఆర్థిక పోరాటాల్లోంచి నువ్వు నన్ను బయటకు తీస్తావని నమ్ముతున్నానయ్యా. అయ్యా ఇదిగో నిందలు అవమానాల్లోంచి నన్ను బయటకు తీస్తావని నమ్ముతున్నానయ్యా. ఈ రాత్రి నీ చెయ్యి చాపు ప్రభు అని నువ్వు దేవుని పాదాలు పట్టుకొని ప్రాధాయపడగలిగితే ఆ దేవుని హస్తం నీ కోసమే దిగిరాబోతుంది. ఎవరైతే నమ్ముతున్నారో ఆయన ఉన్నతమైన దేవుడని, ఆయన ఉన్నతమైన స్థలముల్లోంచి చెయ్యి చాపి ఈ రోజున నీ పరిస్థితి, ప్రతికూలమైన పరిస్థితుల్లోంచి నేను బయటకు తీస్తాడని, మహాజలరాశుల్లోంచి నేను బయటకు తీస్తాడని ఎంతమంది నమ్ముతున్నారో, నమ్మిన వారు మీ చేతులు ఎత్తినప్పుడు మీకోసం నేను ప్రార్థన చేయబోతున్నాను. ఎంతమంది విశ్వసిస్తున్నారు మీ జీవితాల్లో ఈ రాత్రి ఆయన చెయ్యి చాపబడబోతుంది. దేవుని యొక్క చెయ్యి, మనిషి చెయ్యి కాదండి, అది దేవుని చెయ్యి. అది ఉన్నతుడైన దేవుని చెయ్యి, సర్వోన్నతుడైన దేవుని చెయ్యి నీకోసం చాపబడుతుంది. ఒక అధికారి చెయ్యి కాదు, ఒక రాజకీయ నాయకుడి చెయ్యి కాదు, లేకపోతే ఒక డబ్బున్న వ్యక్తి చెయ్యి కాదది. దేవుని బిడ్డ, మహోన్నతుడైన దేవుని చెయ్యి, మహోన్నతుడైన దేవుని చెయ్యి, మహోన్నతుడైన దేవుని చెయ్యి నీకోసం చాపబడబోతుంది, నీకోసం చాపబడుతుంది. నీ పరిస్థితుల్లోనికి రాబోతున్నాయి, ఆయన చెయ్యి రాబోతుంది. నీ ప్రతి కోరత తొలగిపోబోతుంది, నీ వ్యతిరేకత కొట్టివేయబడబోతుంది, నీకున్న శత్రు కాడి విరిగిపోబోతుంది, రోగాల పర్వం ముగిసిపోబోతుంది, నీ నింద వేదన కొట్టివేయబడబోతుంది. ఆ జలరాశుల వంటి సమస్యలన్నీ తొలగిపోతున్నాయి. అన్నిటిలోంచి దేవుడు బయటకు తీసుకొచ్చి నీకు శాంతిని, సమాధానాన్ని, సమృద్ధిని, ఆరోగ్యాన్ని, క్షేమాన్ని ప్రభువు నీకు ఇవ్వబోతున్నాడు. ఆత్మీయ జీవితాన్ని, నీ జీవితాన్ని ఆత్మీయంగా బలపరచబోతున్నాడు. నీ ఆత్మీయ జీవితాన్ని, పతనమైపోయిన ఆత్మీయ జీవితాన్ని దేవుడు తిరిగి కట్టబోతున్నాడు. ఎవరైతే నమ్ముతున్నారో మీ చేతులు ఎత్తినట్లయితే మీకోసం నేను ప్రార్థన చేయబోతున్నా. దేవా నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలయ్యా. ఈ యొక్క రాత్రి సమయంలో ప్రభా పరిశుద్ధురానికి వందనాలు యేసయ్యా. ఈ రాత్రి ఎంత గొప్ప మాటను మాతో మాట్లాడినందుకు వందనాలు. నువ్వెంత ఉన్నతమైన దేవుడువో, నువ్వెంత ఉన్నతమైన కృపను అనుగ్రహించే దేవుడువో. మా కోసంనైనా ఉన్నతమైన స్థలంలో నువ్వు ఉన్నప్పటికీ కూడా మా కోసం నీ చెయ్యి చాపి, మా పరిస్థితుల్లోకి నీ చెయ్యి చాపి నాయన. అయా నాయన మా ప్రతికూలత అంతా తొలగించి నాయన, అయా అనుకూలమైన పరిస్థితులు అనుగ్రహించే దేవుడు అని ఈ రాత్రి మాతో నువ్వు మాట్లాడినందుకు వందనాలు అయ్యా. ఇదిగో తండ్రి, దావీదు ప్రభువా నా తండ్రి యేసయ్యా, నాయనా ఎన్నో శ్రమలు, శోధనలు, ఇబ్బందికరమైన పరిస్థితులు, శత్రు పోరాటాలు తనకు ఎదురవుతున్న వేళ నాయనా, అయ్యా నాయనా ఎవరో మనుషుల వైపు, డబ్బున్న వారి వైపు, బలగం ఉన్న వైపు, తన శక్తి వైపు తను చూడలేదు, కానీ ఉన్నత స్థలాల్లో ఉన్న నీ వైపు చూస్తూ అయ్యా నువ్వు ఉన్నతమైన దేవుడు అని, ఉన్నతమైన స్థలాల్లోంచి చెయ్యి చాపి తనకున్న ప్రతికూలమైన పరిస్థితులన్నిటి నుంచి తొలగించి మహాజలరాశుల నుంచి నువ్వు విడిపించిన దేవుడు అని ఆయన సాక్ష్యం ఇస్తున్నాడు, తెలియచేస్తున్నాడయ్యా. నా దేవుని, మహోన్నతుడైన దేవుణ్ణి మాత్రమే నేను ఆశ్రయించాను, నా కార్యము సఫలము చేసే నా దేవునికి మాత్రమే నేను మొర్ర పెట్టుకున్నాను, ఆయన జీవితంలో గొప్ప కార్యాలు చేశాడని ఆయన తెలియచేస్తున్నాడయ్యా. అవునయ్యా, నువ్వు మహోన్నతుడైన దేవుడు అయ్యా, మహోపకార్యాలు మా కోసం చేయగలిగిన దేవుడు అయ్యా. కానీ ఎంతోమంది నిన్ను ఆశ్రయించలేని వారిగా ఉంటున్నారయ్యా. శ్రమలు, శోధనలు, ఇబ్బందికరమైన పరిస్థితులు, భయంకరమైన పోరాటాలు, శత్రు పోరాటాలు చెలరేగుతున్న వేళ నీ శక్తిని ఎరుగక, అయ్యా నీ బలాన్ని ఎరుగక ఎంతోమంది నాయనా నిన్ను విడిచిపెట్టి లోకంలో ఉన్న వాటిని ఆశ్రయించి, లోకంలో ఉన్న వారిని ఆశ్రయించి ఆ పోరాటాల్లోనే, ఆ జలరాశుల్లోనే ఎంతోమంది సమాధి అయిపోతున్న వారు ఎందరో ఉన్నారయ్యా. కానీ తండ్రి రాత్రి నువ్వు మాట్లాడావు ప్రభా, ఎవరైతే నిన్ను నమ్మి ప్రభా, ఎవరైతే ఉన్నతమైన దేవుడు అయిన నిన్ను ఆశ్రయించి నీ పాదాలు పట్టుకొని అయ్యా నీకే మొర్ర పెట్టుకుంటారో, అయ్యా ప్రతి సమస్య నుంచి నువ్వు విడిపిస్తావని ఎంతమంది నమ్ముతారో వారి కోసం నీ చెయ్యి చాపుతానన్నావు. మహాజలరాశుల నుంచి నిన్ను మిమ్మల్ని బయటకు తీస్తానని ఈ రాత్రి నువ్వు మాట్లాడావు ప్రభా. అవునయ్యా నాయనా తండ్రి, ఈ రాత్రి ఎంతమంది ప్రభా నిన్ను ఆశ్రయించారో, ఎంతమంది ఉన్నతమైన శక్తిని నమ్మి అయ్యా నీ దగ్గరకు వచ్చారో వారందరినీ దర్శించయ్యా. అయ్యా నువ్వు ఉన్నతమైన దేవుడు అని, ఉన్నతమైన నీ చేయిని చాపి బాగు చేస్తావని, నువ్వే స్వస్థపరుస్తావని ప్రభా నన్ను విశ్వసించిన కుష్ఠరోగిని బాగు చేసిన దేవుడు కదా అయ్యా. ఇదిగో తండ్రి, ఆ సముద్రంలో మునిగిపోతున్నా పేతురుని నువ్వు మాత్రమే చేయి చాపి రక్షించగలిగిన దేవుడు అని పేతురు విశ్వసించినప్పుడు పేతురు కోసం నీ చేయి చాపి అయ్యా తను మునిగిపోతున్న తనని లాగిన దేవుడు కదయ్యా, నిలబెట్టిన దేవుడు
అయ్యా నాయనా, అదే దేవుడువు ఈ రాత్రి మా మధ్య కదులుతున్నవాడు మేము నమ్ముతున్నాం. ఈ రాత్రి నీ చెయ్యి చాపుతున్నదని మేము నమ్ముతున్నాం. ఎంతమంది ఈ రోజున మా పరిస్థితులకు నీ చెయ్యి చాపని అడిగారు, వారందరిని మీరు తాకండి అయ్యా. రోగులుగా ఉన్నారేమో, వారిని నీ చెయ్యి చాపి ఇప్పుడే ముట్టమని ప్రార్థిస్తున్నాను. ఇప్పుడే వారి దేహాలను తాకమని ప్రార్థిస్తున్నాను. ఇప్పుడే వారి దేహాల్లో ఉన్న ఏ అనారోగ్యమైనా, ఏ రోగమైనా, హెచ్ఐవి అయినా, అలాగే క్యాన్సర్ అయినా, ఏ మరణకరమైన వ్యాధి అయినా, అయ్యా ఇదిగో తండ్రి అవయవాల్లో ఉన్న బలహీనతలైనా యేసుక్రీస్తు నామములో తొలగిపోవును గాక. సంపూర్ణ స్వస్థత వారికి కలుగును గాక. అయ్యా గర్భఫలం లేని బిడ్డ గర్భాలు తెరవబడును గాక. అయ్యా నీ చెయ్యి చాపి ఇప్పుడే వారి గర్భాలు తాకుదువు గాక. చక్కని బిడ్డల వరకు నువ్వు అనుగ్రహించుదువు గాక. నాయన ఎవరైతే అప్పు బాధల్లో ఉన్నారో అయ్యా నీ చెయ్యి చాపి ప్రభా, అయ్యా వారికి నువ్వు సమృద్ధి అనుగ్రహించుదువు గాక. అప్పుల ఊబిలో నుంచి వారిని బయటకు లాగుదువు గాక. అయ్యా ఇదిగో తండ్రి ఎవరైతే నిందల్లో అవమానాల్లో ఉన్నారో అయ్యా ఆ నిందల్లో నుంచి అవమానాల నుంచి నీ చెయ్యి చాపి వారిని బయటకు లాగుదువు గాక. తండ్రి నీకే స్తోత్రాలయ్యా. కుటుంబ సమస్యలు అయా, అనారోగ్య సమస్యలు అయా నైనా, వ్యాపారాల్లో సమస్యలు, ఉద్యోగాల్లో శత్రు పోరాటాలు ప్రభువా, అయ్యా ఏ శత్రువులైతే నైనా వారిని వేధిస్తూ ఉన్నారో అయా ఆ శత్రు కాడి యేసు నామములో వెర్రగొట్టబడును గాక, వెర్రగొట్టబడును గాక. ఆ శత్రువు లయపరచబడుదురు గాక, శత్రువు లయపరచబడుదురు గాక. తండ్రి నాయన నీ చేయి చాపి ఆ శత్రువు నిర్మూలన చేయుదువు గాక. తండ్రి నీకే స్తోత్రాలు. వారి వ్యాపారాలు ఆశీర్వదించబడును గాక, వారి చేతి పని దీవించబడును గాక, వారి ఉద్యోగాల్లో వారు ఆశీర్వదించబడుదురు గాక. తండ్రి నీకే స్తోత్రాలయ్యా. చెదిరిపోయిన కుటుంబాలు కట్టబడును గాక. తండ్రి నీకే స్తోత్రాలయ్యా. ఎవరైతే ప్రభు నా తండ్రి నాయన ఆత్మికంగా పడిపోయిన స్థితిలో ఉన్నారో అయ్యా, లోకంలో నిన్ను విడిచిపెట్టి లోకంలో మునిగిపోయిన స్థితిలో, పాపంలో మునిగిపోయిన స్థితిలో ఎంతమంది ఉన్నారో ఈ రాత్రి పశ్చాత్తాపపడి అయ్యా నాయన నన్ను రక్షించయ్యా, నన్ను లేవనెత్తయ్యా, అయ్యా నన్ను నిలబెట్టు, నీలో స్థిరపరచని ఎంతమంది అడుగుతున్నారో ప్రభా, ఈ రాత్రి నీ చెయ్యి వారి కోసం చాపబడును గాక. వారి ఆత్మీయ జీవితం సరి చేయబడును గాక. అయ్యా నాయన ప్రార్థనా జీవితం సరి చేయబడును గాక. అయ్యా విశ్వాస జీవితం సరి చేయబడును గాక. అయ్యా ప్రతి ఒక్కరిని రాకడ కొరకు సిద్ధపరచబడుదురు గాక. తండ్రి నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. మరి ముఖ్యంగా ప్రభా అయ్యా ప్రతి సంఘాన్ని మీరు ఆశీర్వదించండి, మా సంఘాన్ని ఆశీర్వదించండి, దీవించండి. అయ్యా మా సంఘంలో ఉన్న ప్రతి బిడ్డను కూడా దీవించండి. అయ్యా నిన్ను ఆశ్రయించేవారుగా, నీ చేత మేలులు పొందుకునేవారుగా, నీ చేత దీవించబడేవారుగా ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి. ఈరోజు లైవ్లో ఎంతమంది బిడ్డలు పాల్గొన్నారో వారందరూ కూడా నీ పాదాల చెంత చేరి నిన్ను ఆశ్రయించి నీకు మొర్ర పెట్టుకొని అయ్యా నీ చెయ్యి చాపి మా జీవితంలో గొప్ప కార్యాలు చేయమని ఎంతమంది అడిగారో వారందరి జీవితాల్లో నీ గొప్ప కార్యాలు చేయుదువుగాక. వారికున్న మహాజల రాశుల నుంచి వారిని బయటకు తీయుదువుగాక. తండ్రి నీకే స్తోత్రాలు. తీసివేసినందుకు, వారికున్న ప్రతి శోధన కొట్టివేసినందుకు నీకే వందనాలు, స్తోత్రాలయ్యా. మా దేశ పరిస్థితులు చాలా భయంకరంగా ఉన్నాయి అయ్యా. ఏ రోజు చూస్తే ఏం జరుగుతుందో తెలియని పరిస్థితులయ్యా. అయ్యా నీ రాకడకు సూచనలన్నీ నెరవేర్చబడుతున్న దినాల్లో మేమున్నాం. ఆత్మీకంగా మేము ఎక్కడ పడిపోకుండా, ఆత్మీకంగా దిగజారిపోకుండా నాయనా తండ్రి నాయన ఆత్మీకంగా పతనం కాకుండా ప్రతి ఒక్కరు మా ఆత్మలను కాపాడుకొని, మా ఆత్మీయ జీవితాన్ని కాపాడుకొని ప్రభా నీ రాకడ కొరకు సిద్ధపడే కృపను భాగ్యాన్ని మాకు దయచేయమని అడుగుతున్నామయ్యా. ఈ లోకంలో నీ పరిస్థితులను చూసి మేము మునిగిపోవద్దు తండ్రి, పాడైపోవద్దు, పతనం అయిపోవద్దు. ఒకవేళ ఏ బిడ్డలు ఎలాంటి స్థితిలో ఉన్నవారిని లేవని తీసరి చేసి నీ కొరకు నిలబెట్టమని ప్రార్థిస్తున్నానయ్యా. మా దేశానికి క్షేమం ఇవ్వు, మా దేశ పరిస్థితులను మార్చు, మా దేశాన్ని అలవుకుంటున్న చీకట్లు తొలగించు ప్రభువా. నా తండ్రి నాయన భయంకరంగా సాతాను విజృంభించి తిరుగుతున్న పరిస్థితులయ్యా. దేశంలో నెమ్మది లేదు ప్రభువా, రాష్ట్రాల్లో నెమ్మది లేదు, జిల్లాల్లో నెమ్మది లేదు, గ్రామాల్లో పట్టణాల్లో నెమ్మది లేని పరిస్థితులయ్యా. అయ్యా మనుషులు నా తండ్రి నాయన నెమ్మదిగా బ్రతికే దినాలు కనబడట్లేదయ్యా. అటువంటి ఈ ప్రతికూలమైన పరిస్థితుల్లో నీ కాపుదల, నీ సంరక్షణ మాకు కావాలి, నీ తోడ్పాటు మాకు కావాలి. మా దేశంలో వెంటాడుతున్న చీకట్లు తొలగిపోవాలి, ఆ దురాత్మ ప్రభావం లయపరచబడాలి. కృప చూపి సహాయం చేయమని మా సంఘాన్ని, మా పరిచర్యను కూడా దీవించి మమ్మల్ని అందరినీ రాకడ కొరకు సిద్ధపరచమని రేపు జరగబోయే ఆరాధన కూడా ఈ చేతులకు అప్పగిస్తూ యేసు నామములో ప్రార్థన చేస్తున్నాం తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన రక్షకుడు యేసుక్రీస్తు యొక్క కృప,
మన ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం సదాకాలం మనకు తోడుగా ఉండి నడుపును గాక. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా.